హలో అండి, అందరికీ నమస్కారం. రాజధాని ఫైల్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా వినోద్ కుమార్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. హార్టీ వెల్కమ్ టు దిస్ ప్రెస్ మీట్. అండ్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అండ్ తెలుగు ప్రేక్షకులందరూ మీ అభిమానులే అని చెప్పాలి. అటువంటి చక్కని చిత్రాలు అందించిన మీరు ఇటువంటి మరొక మంచి చిత్రంతో మా ముందుకు రావడం చాలా చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రవిశంకర్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు, డైరెక్టర్ భాను గారు అండ్ ద టీమ్. అండ్ ఇవాళ మనందరం చాలా చాలా స్పెషల్ వెల్కమ్ చెప్పాల్సింది ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది రైతులు, మహిళా రైతులు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఎస్, రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15 నుంచి థియేటర్స్లో మన ముందుకు రాబోతున్నటువంటి ఒక ఆలోచింపజేసే చిత్రం అండ్ చాలామంది ఎమోషన్స్ని టచ్ చేసే చిత్రం అని చెప్పాలి. చాలా మటుకు కూడా ఈ మధ్య కాలంలో రాజధాని ఫైల్స్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక నలుగురు కలిశారు అని అంటే ఖచ్చితంగా ఆ డిస్కషన్లో రాజధాని ఫైల్స్ ఉంటుందన్నమాట. సో అంత వైరల్ అయ్యింది ఆ ట్రైలర్ కానీ, ఈ సినిమాలో డిస్కస్ చేయబోతున్నటువంటి కథాంశం కానీ, ఇదంతా కూడా మనందరం అంత రిలేట్ చేసుకుంటాం కాబట్టే అంతగా చర్చించుకుంటున్నాం కూడా. అండ్ నిజం చెప్పాలి అంటే చర్చించాల్సిన ఒక కథాంశాన్ని ఎంచుకుని ఇలాంటి చిత్రాన్ని నిర్మించాలన్నా, రూపొందించాలన్నా, అందులో నటించాలన్నా కూడా ప్రతి ఒక్కరికి గట్స్ ఉండాలి అని చెప్పాలి. నిజాన్ని చెప్పడానికి ఒక ధైర్యం ఉండాలి అని చెప్పాలి. సో అటువంటి గట్సీ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు దొరకడం, అటువంటి గట్సీ డైరెక్టర్ భాను గారు ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడం, ఇవన్నీ జరిగాయి. అండ్ ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం అనే ఒక అద్భుతమైన అంశాన్ని చర్చించారు. ఎట్ ద సేమ్ టైం ఆ రాజధాని కోసం భూమిని అమ్మ కంటే ఎక్కువగా, దైవం కంటే ఎక్కువగా ప్రేమించే రైతులు ఆ భూమిని త్యాగం చేయడం అనేది ఎంత పెద్ద విషయం, ఎంత గొప్ప విషయమో మనందరం అర్థం చేసుకోగలుగుతాము. అటువంటి రైతుల కన్నీటి గాథని కథగా మలిచి ఇటువంటి రూపాన్ని ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కానే కాదు. సో రాజధాని ఫైల్స్ మనందరం కనెక్ట్ అయ్యే విధంగా, మనందరం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని రూపొందించి మన ముందుకి ఫిబ్రవరి 15 నుంచి తీసుకురాబోతూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఎంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయో, ఎంత మంచి కథాంశం ఉందో, దానికి తగ్గట్టు మణిశర్మ గారి సంగీతం కూడా ఈ చిత్రానికి ఒక మంచి హైలైట్ కాబోతోంది. కానీ ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుందండి, అంటే జరిగిన విషయాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఈ కథాంశాన్ని ఎంత ఆనెస్ట్గా పిక్చరైజ్ చేశారు అని చెప్పేసి, ఎక్కడా దేనికి తడబడకుండా, వెనకాడకుండా చాలా నిజాయితీగా ఈ చిత్రాన్ని మా ముందుకు తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. ఐ థింక్ అందుకనే ఆ నిజాయితీకి కట్టుబడి ఇవాళ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం అని చెప్పాలి. సో ట్రైలర్ అయితే చూసేసాము. అండ్ నేను ఇందాక అన్నట్టుగా భూమికి రైతుకి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మాటల్లో కూడా వర్ణించలేమన్నమాట. సో అటువంటిది బంగారం పండే భూమి, ఎంతో అద్భుతంగా సాగునిచ్చే భూమిని మనం త్యాగం చెయ్యాలి అంటే దానికి ఎంతో ప్రేమ ఉండాలి. ఆ రాజధాని కావాలన్న కోరిక ఎంతో గట్టిగా ఉండాలి, బలమైనది అయి ఉండాలి. సో అటువంటి బలమైన ఆలోచనతోటి త్యాగం చేసినటువంటి వాళ్ళ చాలా స్పెషల్గా మనం ఇక్కడ లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి రైతుల చేతుల మీదుగా, మరీ ముఖ్యంగా మహిళా రైతులు చాలా మంది ఇక్కడికి విచ్చేశారు, వారందరి చేతుల మీదుగా మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ ఈ సందర్భంగా నేను ఇంకొక విషయాన్ని తెలియజేయాలి. ఈ చిత్రంలో మనం ఇప్పుడు కూడా చూసాము, ఉద్యమానికి సంబంధించిన షార్ట్స్, అందులో పాల్గొన్నటువంటి ఎంతో మంది రైతులు, వాళ్ళల్లో ఎవరు కూడా జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే ఆర్టిస్టులు కాదండి. నిజంగా ఉద్యమాల్లో పాల్గొని వారి కన్నీటి గాథని తెలియపరచడానికి ప్రయత్నించినటువంటి నిజమైన రైతులు పాల్గొన్నారు. ఇందులో దాదాపు 600కి పైగా నిజమైన రైతులు చిత్రంలో పాల్గొనడం జరిగింది. సో వారిలో కొంతమంది ఇవాళ ఇక్కడికి రావడం కుదిరింది కాబట్టి వారందరి చేతుల మీదుగా ఇవాళ ఆ పాటని లాంచ్ చేసేసుకుందాము. గురుచరణ్ గారు రాసినటువంటి ఏరువాక సాగారు అనే పాట ఒక్కసారి రైతులందరినీ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇవాళ ఈ ప్రెస్ మీట్కి, ఈ వేడుకకి హాజరు కావడం కోసం అమరావతి నుంచి కూడా వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా అందరూ అమరావతి నుంచి వచ్చిన వారే. ఓకే, సో ఇంకా ఉన్నారా? రండి ప్లీజ్.
మనకి చాలా అరుదుగా దొరికే అవకాశం అండి ఇది. మన కళ్ళెదురుకుండా మనకి అన్నం పెట్టే రైతులు ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దామా అండి? ఓకే, సో ఒక్కసారి నేను కౌంట్ డౌన్ చెప్తానండి, దాని వెంటనే మీరు సాంగ్ లాంచ్ అన్నారంటే మేము సాంగ్ చూసేస్తాం, ఓకేనా? ఓ, వాణి విశ్వనాథ్ గారు ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మ్యామ్, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. ప్లీజ్ వెల్కమ్. కరెక్ట్ టైంకి వచ్చారు. అఖిలాన్ గారు ఈజ్ ఆల్సో హియర్. ప్లీజ్ వెల్కమ్ అఖిలాన్ గారు, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, పర్ఫెక్ట్ టైమింగ్ కి మన ఇంపార్టెంట్ పీపుల్ కూడా ఇక్కడ జాయిన్ అయిపోవడం జరిగింది కాబట్టి. ఎస్, అమృత చౌదరి గారు ఏరువాక సాంగ్, ఇప్పుడు మనం చూడబోతున్న సాంగ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్, స్పెషల్ అపియరెన్స్ ఇచ్చినటువంటి అమృత చౌదరి గారు ఆల్సో. ప్లీజ్ వెల్కమ్. ఓకే, నౌ దట్ వీఆర్ ఆల్ సెట్, ఇప్పుడు మీ అందరినీ కూడా నేను ఒకసారి 3, 2, 1 అంటాను, మీరు అందరూ కలిసి కట్టుగా సాంగ్ లాంచ్ అంటే మేము సాంగ్ చూసేస్తాం. ఓకే, రెడీ, హియర్ వి గో. 3, 2, 1. సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైతులందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15 నుంచి థియేటర్స్ లో మన ముందుకు రాబోతున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రానికి సంబంధించి ఈ రోజు మణి శర్మ గారి కంపోజిషన్ లో రూపొందిన గురుచరణ్ గారు ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకు అందించినటువంటి లిరిసిస్ట్ గురుచరణ్ గారి లిరిక్స్ తో రూపొందినటువంటి సాంగ్ ఏరువాక సాగారు సాంగ్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడబోతున్నాము. నిజంగానే వన్స్ మోర్ అనిపించేలాగే ఉంది పాట. ఎంత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారో. అమృత ఎంత క్యూట్ గా ఉంది అసలు, స్క్రీన్ ప్రెసెన్స్ భలే అనిపించింది. యూ డాన్సింగ్ టు దిస్ నంబర్ చాలా 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 బాగుంది. సో ఎస్, రైతులకి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి మనందరం ఎంజాయ్ చేస్తూ చూడగలిగే ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ఈ చిత్రం ద్వారా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వన్స్ మోరా ఇంతమంది డిమాండ్ చేస్తున్నప్పుడు మనం ఏం కాదనలేము. సో ఆలస్యం చేయకుండా ఇంకొకసారి పాట చూసేద్దాము. సో ఎస్, ఏరువాక సాగారు మంచి కాజ్ ఉన్నటువంటి చిత్రాలని, ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి చిత్రాలని, రెవల్యూషనరీ ఐడియాస్ని కానీ ఫిలాసఫీస్ని కానీ సపోర్ట్ చేయడంలో ఈ రోజు కాదు, ఆయన ఎప్పటి నుంచో ముందున్నారు. దట్ ఈస్ వినోద్ కుమార్ గారు. మౌన పోరాటం, కర్తవ్యం లాంటి చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన మెసేజ్ని మీరు అందించడం జరిగింది. ఎన్నో అప్పట్లోనే రివల్యూషనరీ థాట్స్గా పరిగణించే ఆ థాట్స్ని మీరు సపోర్ట్ చేయడం జరిగింది. సో అటువంటి చిత్రాలు ఎన్నో చేసి ఇవాళ ఈ చిత్రానికి పర్ఫెక్ట్ యాక్టర్ అంటే నిజంగా మీరే మాత్రమే కనిపిస్తున్నారని కూడా చెప్పొచ్చు వినోద్ కుమార్ గారు. ఇప్పుడైనా ఒకప్పుడైనా సరే మనందరం కూడా ఏదో విధంగా రైతుల బిడ్డలమే, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే అయి ఉంటాము. కాబట్టే ఒక రైతు కష్టం, ఒక రైతు బాధ మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాము, కనెక్ట్ అవ్వగలుగుతాము. అందుకనే రైతులు త్యాగం చేసినటువంటి ఆ భూముల కోసం వారి ఇమోషన్స్ని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది వారి లైవ్లీహుడ్ని, వాళ్ళ ప్రొఫెషన్స్ని సైతం పక్కన పెట్టేసి ఉద్యమంలో రైతులకి అండగా దండగా వాళ్ళని ముందుకు నడిపించే విధంగా ఉండడం కోసం చాలామంది వేరే ప్రొఫెషన్స్ నుంచి కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది. నిజంగా వాళ్ళకి ఎంత అప్రిసియేషన్ దక్కినా కూడా తక్కువే అని చెప్పాలండి. అటువంటి వారిలో కొంతమంది వాళ్ళు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారిని మరికొద్దిసేపట్లో స్టేజ్ పైకి కూడా పిలిచి మనం మాట్లాడదాము. అలాగా మనందరం కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలని ఈ చిత్రంలో డిస్కస్ చేసి మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రాజధాని ఫైల్స్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఇంత మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆ టీంని వేదికపైకి పిలిచే సమయం వచ్చేసింది. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. రవిశంకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. తెలుగు వన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా రాజధాని ఫైల్స్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి కంఠంనేని రవిశంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే చిత్ర సమర్పకురాలు హిమబిందు గారు ఇక్కడే ఉండరు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హిమబిందు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నిజంగా జరిగిన కొన్ని సందర్భాలని ఆధారంగా చేసుకుని ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకుని ఒక రైతు బిడ్డగా, తనే ఒక రైతు బిడ్డగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి దర్శకులు భాను గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి రమేష్ గారు ఇక్కడ ఉన్నారు. డిఓపి రమేష్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్న వర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇందాకే మనం చూసిన ఏరువాక సాగేరాలో మెరిసినటువంటి అమృత చౌదరి టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అమృత చౌదరి, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ అఖిలాన్ గారు చాలా ఎమోషనల్గా మంచి డైలాగ్స్ ఆవేశంగా చెప్తూ కనిపిస్తూ ఉన్నారు మనకి సినిమాలో. హీరో అఖిలాన్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, మరి ఆలస్యం చేయకుండా
డైలాగ్ రైటర్ అనిల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే లిరిసిస్ట్ వెనుగళ్ల రాంబాబు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సుద్దాల అశోక్ తేజ గారు, గురుచరణ్ గారు, అలాగే వెనుగళ్ల రాంబాబు గారు ఈ చిత్రంలోని పాటలకి లిరిక్స్ అందించడం జరిగింది. రాంబాబు గారికి ఆహ్వానం పలుకుతున్నాము. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనం ఎప్పుడుకి సెలబ్రేట్ చేసుకునే, చెరిష్ చేసుకునే ఆ బ్యూటిఫుల్ కపుల్, ఆన్ స్క్రీన్ కపుల్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. వినోద్ కుమార్ గారిని, వాణి విశ్వనాథ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా టీమ్ మెంబర్స్ మాటలు వినాలనుకుంటున్నాం మేము. ఐ థింక్ వెనుగళ్ల రాంబాబు గారితో మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సార్ ప్లీజ్. పాత్రికేయ మిత్రులకు, ప్రసార మాధ్యమాలకు నమస్కారం అండి. ఈ సినిమాలో ఒక 3 పాటలు రాయడం జరిగింది. మట్టికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని వివరిస్తూ, చేను తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది, చేలల్లో మట్టి నొసటి సింధూరం అవుతోంది, చెట్టుతో మట్టితో చుట్టుకుంది అనుబంధం, మనసు మరువగలదా ఈ మట్టి సుగంధం అంటూ సాగేటువంటి ఒక పాట. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎవరు ఉన్నా ఎవరో లేకపోయినా రైతు తప్పనిసరిగా ఉంటారు. మన తండ్రి గారు కానీ, మన తాతగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ రైతుని మినహాయిస్తే మన జీవితాలు ఉండవు. అందుకే వేదాల్లో కూడా భూసూక్తం, పృథ్వీ సూక్తం అనేటువంటి శ్లోకాల్లో కూడా మరి మట్టి గురించి వర్ణించారు. అలాగే మనకు సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అనేటువంటి మరి పురుష సూక్త శ్లోకంలో కూడా దశాంగుళం అనేటువంటి పదంలో అంతర్లీనంగా వ్యవసాయం గురించి వివరించారు. మరి ఇటువంటి చిత్రంలో ప్రజా హృదయ స్పందనలను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా ఆవిష్కరించినటువంటి మా దర్శకులు, ఆయన దర్శకులు కాదు నాకు దార్శనికులు అనిపించారు భాను గారికి. అలాగే ఈ స్వరాన్ని వినిపించడానికి ఒక కంఠం కావాలి. ఆ పాత్రను మా దర్శకులు కంఠనేని గారు, మా నిర్మాత గారు మరి ఆ కంఠనేని గారు పోషించారు. మరి ఈ సినిమాలో అద్భుతంగా నటించినటువంటి వినోద్ కుమార్ గారిని చెప్పాలంటే వారి పేరులో వినోద్ ఉంది, కానీ ఈ సినిమాలో వారు వినోదాన్ని కాదండి, విచక్షణను, విజ్ఞానాన్ని, వివేకాన్ని వారు అభినయించారు. అలాగే మరి వాణి విశ్వనాథ్ గారు ఈ సినిమాలో సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించేటువంటి కళా తపస్వి విశ్వనాథ్ గారి వాణి విశ్వనాథ్ గారు ఇందులో వినిపించారు. మరి ఇటువంటి చిత్రాన్ని మరి ప్రజా హృదయ స్పందనలే ఇందులో ప్రతి రైతు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా తనను తాను దర్పణంలో, అద్దంలో చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. అటువంటి చిత్రాన్ని అద్భుతంగా అందించినటువంటి మరి పెద్దలందరూ కూడా మరోసారి నమస్కరిస్తూ, ఇందులో నేను భాగస్వామిని అయినందుకు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సమయాభావం వల్ల, అలాగే మనం తర్వాత మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సారీ అండ్ థ్యాంక్ యూ. అండ్ రమేష్ గారు, డిఓపి రమేష్ గారు ఇప్పుడు మాట్లాడుతారు. రాలేదా? ఓకే. వర్మ గారు పర్లేదా? ఓకే, అందరూ పర్లేదండి. అమృత మాటలు విందాం ఇప్పుడు. సో చక్కగా డాన్స్ చూసాం కదా, ఇప్పుడు మాటలు విందాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మీడియాకి అందరికీ వచ్చినందుకు. ఎస్పెషలీ సాంగ్ లాంచ్ ఫీమేల్ రైతులు, విమెన్స్తో నాకు లాంచ్ చేయించినందుకు ఐమ్ జెన్యూన్లీ సూపర్ హ్యాపీ. అండ్ రాజధాని ఫైల్స్ అనే మూవీ ఈ February 15th రిలీజ్ అవుతుంది. ఐమ్ సో సారీ, ఐమ్ సూపర్ నర్వస్. సో అందరూ వెళ్ళి థియేటర్కి చూడండి. ఏరువాక అనే సాంగ్ ఫస్ట్ నన్ను చేయమని చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది, బికాజ్ ఇట్స్ అ లెజెండరీ సాంగ్, అందరికీ తెలుసు. నేను డైరెక్టర్ గారికి చెప్పాను నా వల్ల కాదండి, నేను చేయలేను అని. బట్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇఫ్ యూ కెన్ సీ, సో పర్టికులర్గా మేకప్ కానీ, కాస్ట్యూమ్ కానీ అంతా రియల్గా ఒక ఫార్మర్ డోర్ నెక్స్ట్ డోర్ చేయాలన్నట్టు నీట్గా అంతా చేశారు. సో and also phenomenal actor Akhil, and I'm super happy to share screen with you. He's phenomenal actor and soft spoken, very naive. I am super look forward to your whole thing. I don't know what to say, but yeah, thank you so much Andy andarki. Banu gariki thank you so much, and producer gariki thank you so much. And andarki thank you so much. తర్వాత మర్చిపోతే వాట్సాప్ చేయండి నాకు కూడానా? ఓకే, నాకు కూడా ఒకటి పడేసి. ఓకే, యా. సో ఇక అఖిలన్ గారి మాటలు విందాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ లేటర్, దేర్ ఇస్ నో లేటర్, వీఆర్ ఆల్రెడీ లేట్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ I don't to speak Telugu. This is my first film, debut film.
I'm so happy and glad to be a part of this film. Thank you, Bonu sir and Ravi sir, for casting me in this project. And please, coming 15th, so I mean, Feb 15th, film going to release in theater. Please come and visit and support us. Thank you. ఏమిటి తెలుగు రాకుండానే అంత భారీ డైలాగులు అంత ఎమోషనల్ I డైలాగులు can speak చెప్పేశారు. dialogues and all, but this is first film, no? Next film from బట్ next ఆన్ స్క్రీన్ మాకు అసలు అనిపించలేదు. చక్కగా చేశారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. అండ్ ఎస్ డైరెక్టర్ భాను గారిని ఇప్పుడు సరే మీరు ఏదంటే అది వినోద్ కుమార్ గారికి ఇద్దామా సార్? లేదు భాను గారు మీరు మాట్లాడండి ప్లీజ్. యా అసలు నేను మాట్లాడితే చాలా ఎక్కువ మాట్లాడాలి కానీ టైం లేదు, తక్కువ మాట్లాడతా చాలా. ఈ సినిమా తీయాలని ఫస్ట్ రవిశంకర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను చాలా భయపడ్డాను. అంటే ఇలాంటి సినిమా చేయగలమా లేదా అనిపించింది. ఆయన కొన్ని ఐడియాస్ చెప్పారు కథలో, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మార్పులు చేస్తే చాలా బాగుంటుంది. మీడియా అందరికీ నమస్తే. ఫస్ట్ ఆయన పిలిచి చెప్పారు నాకు. చెప్పినప్పుడు నేను చేయగలనో లేదో అనుకున్నాను, బట్ చాలా ప్రోత్సహించి కథను అద్భుతంగా రెడీ చేయించి, అలాగే డైలాగ్స్ అనిల్ గారు ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాగే సూర్యప్రకాష్ గారు స్క్రీన్ ప్లే రైటరు, ఆయన ఒక ఆయన. తర్వాత శ్రీకర్, నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్ట్ చేశారు. మేము బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాము, సినిమా తీద్దామని అనుకున్నాం. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే నా సినిమా గురించి కొంతమందికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ హీరో ఎవరు అనుకుని ట్రై చేసాం. ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారి క్యారెక్టర్లు ఏదైతే మనం చూసామో ఆ క్యారెక్టర్స్ చేద్దామని ట్రై చేసి ఓ సూపర్ హీరో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న ఒక వ్యక్తిని నేను సంప్రదిస్తే ఆయన ఏమన్నారంటే, రైతులకు నేను లీడర్గా ఉందాం అనుకుంటున్నాను, ఆ మహిళలు చేసే ఉద్యమం చూస్తే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి నాకు. ఖచ్చితంగా ఈ సినిమాకి నేను చేయడమే కాకుండా ఆ మహిళలందరికీ నేను ఒక లీడర్లా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన ఆర్టిస్ట్. చెప్పిన తర్వాత కథ చెప్పడానికి రమ్మన్నారు. నేను ప్రొడ్యూసర్ని తీసుకుని కథ చెప్పడానికి వెళ్ళాను. కథ స్టార్ట్ చేసిన 5th minute ఆయన డోర్ లాక్ చేశారు. డోర్ లాక్ చేసి వెనక బయట మా వైఫ్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా నేను చేయడం వలన మ్యారేజ్కి ఎదిగిన కూతురు ఉంది, ఇప్పుడు నేను ఆ సినిమా చేశానంటే నా పిల్ల మ్యారేజ్ కూడా ఇబ్బంది అవుద్దామో అనిపిస్తుంది. ఇలాంటి కథలు, ఇలాంటి జనం గురించి, ఇలాంటి ఫార్మర్స్ గురించి ఇలా ఉంటుందని కథ నేను ఊహించలేకపోయాను, సో నేను ఈ సినిమా చేయట్లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాణి విశ్వనాథ్ గారి క్యారెక్టర్ ఏదైతే అనుకున్నామో కో ఆర్టిస్ట్ కూడా టాప్ ఆర్టిస్ట్ నా ప్రీవియస్ సినిమాల్లో కూడా చేశారు, ఆవిడ కూడా డ్రాప్ అయిపోయారు. సో ఓకే, వీళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయారు. మన హీరో ఎవరు అని ట్రై చేస్తే అమరావతి రైతుల్లో కొంతమంది ఒక హీరోని సపోర్ట్ చేశారు. ఆ హీరో 3 months తిప్పిన తర్వాత 3rd month కథ విన్నాడు. కథ విన్న తర్వాత ఏం చెప్పాడంటే, అసలు ఈ సినిమా నేను కాదు కదా, తెలుగులో ఏ హీరో చేయడు, ఎందుకంటే ఇది రైతుల గురించి తీస్తున్న సినిమా, ప్రజల గురించి తీస్తున్న సినిమా, ఇలాంటి సినిమాలు చేయాలంటే దానికి తగ్గట్టుగా ఉండాలి, అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం నాకు కాదు కదా, ఎవరికీ లేదు, కాబట్టి ఈ సినిమా నేను చెయ్యను అన్నాడు. అప్పుడు రవిశంకర్ గారికి చెప్పాను నేను, సార్ డ్రాప్ అయిపోదాం సార్, మనం ఈ సినిమా చేయలేము, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏ ఆర్టిస్టులు ముందుకు రావట్లేదు అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, నేను ఒక రైతు బిడ్డని, ఓ రైతులు పడుతున్న కష్టాన్ని మనం తెరకెక్కించాలనుకున్నాం, నువ్వు ఇలా అధైర్యపడిపోయి ఎవరో చేయరంటే ఎలా, మనకి ఎవరు దొరికితే వాళ్ళే చేద్దాం అని చెప్పి వినోద్ కుమార్ గారిని సంప్రదించారు. వినోద్ కుమార్ గారు ఎంత గ్రేట్ అంటే, మన తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇంతమంది తెలుగు ప్రజలకు నష్టం జరుగుతున్నా ఒక్కళ్ళు కూడా స్పందించకపోతే, ఎక్కడో తెలుగు ప్రేక్షకులు మన్ననలు పొందిన ఆయన తెలుగును మర్చిపోకుండా కన్నడలో ఉన్నా కూడా ఆయన వచ్చి ఈ తెలుగు సినిమాలో యాక్ట్ చేసి ఆ రైతుల గురించి నేను నిలబడతాను, రాజకీయాలు వేరు, జీవితాలు వేరు, రైతులు వేరు, జరుగుతున్న కథలు వేరు, మనం ఫ్యాక్ట్స్ని తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తానని ఆయన ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, కానీ చేయాలి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసినందుకు జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర ఉంటానని నేను చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వాణి విశ్వనాథ్ గారు. ఆవిడ ఒక మలయాళం హీరోయిన్, తెలుగులో ఎన్నో అద్భుతాలు సాధించిన హీరోయిన్. ఆవిడ ముందుకు వచ్చి రైతులు అంతలా కష్టపడుతుంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆవిడ వచ్చి ఎంత అద్భుతమైన కోఆపరేషన్ అంటే వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు, అసలు 600-700 రైతుల మధ్యలో మేము ఈ సినిమా తీసాం. ఆ రైతులంతా రియల్ ఫార్మర్స్, ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో ఆ లేడీస్ అంతా వచ్చి యాక్ట్ చేసేవారు. వాళ్ళు మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలి, మొత్తం పాడి ఉంటుంది, వాళ్ళకి పంటలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి, పిల్లల్ని కారియర్ పెట్టాలి, స్కూల్కి పంపించాలి, అవన్నీ పంపించి లొకేషన్కి వచ్చేవారు. వాళ్ళు వచ్చి లొకేషన్లో మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవారు.
ఆ మహిళలు ఆ రైతులు చేసిన సపోర్ట్ వల్లనే ఈ స్క్రీన్ మీద సినిమా చాలామంది ట్రైలర్ చూసి చాలా బాగా తీశారు, చాలా ఎమోషనల్గా ఉంది, మేము బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఆ ఎమోషన్ రావడానికి కారణం వాళ్ళు రియల్ ఫార్మర్స్. వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ప్రతి ఎక్స్ప్రెషన్ రియల్. అక్కడ వాళ్ళు పడిన మానసిక సంఘర్షణని వాళ్ళ మొహాల్లో చూపించగలిగాం మనం. అందుకే ఆ ట్రైలర్ అంత గొప్పగా ఉంది. కాబట్టి ఆ రైతులందరికీ, నాకు సపోర్ట్ చేసిన రైతు సహోదరులకి, రైతు నారీమండలి వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి వినోద్ కుమార్ గారు వాణిస్తున్నది అయిపోయింది. హీరోకి వచ్చాను నేను. హీరోకి వస్తే ఎవరు హీరో దొరకట్లేదు. ఒక 8 members 9 members అప్రోచ్ అయ్యాను నేను. బట్ ఎవరికి ఫార్మర్స్ అంటే పడట్లేదు, స్టేట్ అంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వద్దండి బాబు ఏదైనా కమర్షియల్ సినిమాలు చెప్పండి అంటున్నారు. ఆ టైంలో తమిళ్ నుంచి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశాను నేను. ఆ అబ్బాయికి తెలుగు రాదు. ఫస్ట్ లొకేషన్లో వాణిస్తున్నది గారు గుర్తుండే ఉంటుంది. అమ్మ నేను ఊరి నుంచి వచ్చానని చెప్పడం కూడా రాలేదు. అబ్బాయికి తెలుగు రాలేదు, తెలుగు తెలియలేదు. భయపడ్డారు అందరూ యూనిట్లో. ఎక్స్ట్రాడరీ అసెంబ్లీ సీన్లు ఉంటాయి, ఎక్స్ట్రాడరీ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నిలదీసే డైలాగులు ఉంటాయి. ఇలాంటి డైలాగులు ఈ అబ్బాయితో ఎలా షూట్ చేస్తారని అడిగారు నన్ను లొకేషన్లో అందరూ. ఏం కాదు, కాలం సమాధానం చెప్పుద్ది అన్నట్టుగా కాలమే అబ్బాయికి నేర్పుద్ది అన్నాను. అలాగే నేర్చుకున్నాడు. ఎక్స్ట్రాడరీ పెర్ఫార్మెన్స్ చేశారండి ఆ అబ్బాయి. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ ఫార్మర్స్ ఎమోషన్ అది అంతా అతను అద్భుతంగా క్యాచ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అమృత. నేను ఏరువాక పాటలో చేయమన్నాను. వద్దండి బాబు ఇలాంటి పాటలు, ఇలాంటి సినిమాలు ఏమవుద్దో ఏంటో అని టెన్షన్ పడిపోయింది. కానీ నేను చాలా కన్విన్స్ చేసి అమ్మాయి బొట్టలు కూడా వేకేట్ చేసి వెళ్ళిపోయింది భయపడి. మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ పాటలో యాక్ట్ చేయించాను. అమ్మాయి బ్యూటిఫుల్గా చేసింది. అలాగే హీరోయిన్ వీణా కూడా కొత్త అమ్మాయి రాలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల. ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా చేసింది. డైలాగులు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. మేము ఇన్ని కష్టాలు పడి సినిమా తీసింది ఒక పార్టీ కోసం కాదు. ఒక ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్సీపీ అంటారు, ఒక ఇంటి గుర్తు అంటే, ఒక నాగల గుర్తు అంటే తెలుగుదేశం అంటారు, ఒక కారు గుర్తు అంటే కేసీఆర్ పార్టీ అంటారు, ఓ హస్తం గుర్తు అంటే మనం కాంగ్రెస్ పార్టీ అంటాం. నాది జాతీయ జెండా లాంటి సినిమా. జాతీయ జెండా ఎవరిదని అడిగితే ఏం చెప్తాం? జాతీయ జెండా ఎవరిది అని అడిగితే మావాడిది అంటాం. దాని కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఆ జెండా మీద హక్కు ఉంటుంది. అలాగే నా సినిమా కూడా జాతీయ జెండా లాంటిది, అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. రైతు అంటే ఎవడకు కాదు, రైతు అంటే భూమిని దున్నేవాడే కాదు, భూమిని పండించిన తినేవాడు కూడా రైతు బిడ్డలాంటి వాడే. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు, నేను ఎక్కువ మాట్లాడుతాను అనుకోవద్దు, ఎందుకంటే మేము పడిన కష్టం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలాసార్లు సీన్లు తీస్తున్నప్పుడు కొంతమంది రైతులకి అనివార్య కారణాల వలన ఎవరైనా ఊర్లో చనిపోయినా, ఆ ఊర్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా, అక్కడికి ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినా, ఈ డిస్టర్బెన్స్ జరిగినా ఆ ఊర్లో విలేజెస్కి రావడం కుదిరేది కాదు. అలా అసెంబ్లీ సీన్ తీయాలంటే కనీసం ఒక 700-800 మెంబర్స్ ఫార్మర్స్ కావాలి మాకు. బట్ ఆ ఫార్మర్స్ వస్తే కానీ షూటింగ్ చేయలేం. అలా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా వెయిట్ చేసి ఆ సీన్ అవ్వకపోయినా, అమౌంట్ ఖర్చు అయిపోయినా కూడా పర్వాలేదు, అనుకున్న ఎఫెక్ట్ రావాలని మళ్ళీ ఆ రైతులు 700 మంది సమీకరించే వరకు సుధాకర్ గారు, నరేంద్ర గారు ఇలా చాలామంది బ్యూటిఫుల్గా సపోర్ట్ చేశారు మాకు. వాళ్ళందరూ మళ్ళీ ఆ రైతులు, ఒరిజినల్ రైతులు వచ్చాక మాత్రమే మేము షూటింగ్ చేసేవాళ్ళం. అలా ఆయన ప్రొడక్షన్ విలువలు కూడా ఎంతో పెంచి, డబ్బు కాదు మనం ముందు రైతు పెట్టిన ఇంచు భూమి కూడా ఆయనకి లేదు. ఆయన సినిమా చేయడానికి కారణం కేవలం రైతుల మానసిక సంఘర్షణ ప్రజలకు తెలియాలని. ఈ రైతుకు సంబంధించిన సంఘర్షణలో ఏ క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించినాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. అందుకని ఈ సినిమాలో ప్రతి మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. తర్వాత ఈ ట్రైలర్ కట్ చేశాడు యాడ్ భాస్కర్. మీకు తెలుసు భాస్కర్ గారు పెద్ద సినిమాలన్నీ ట్రైలర్లు ఆయనే కట్ చేస్తారు. ఫస్ట్ మా ప్రేక్షకుడు ఆయనే. ఈ సినిమా రెడీ అయిన వెంటనే సినిమా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను. ఆయన సినిమా చూసి అన్నారు, ఏమన్నారంటే, ఒక సినిమా డైలాగులు తీస్తే 10-15 వస్తే సూపర్ హిట్ ట్రైలర్ కూడా, మీ సినిమా 45 డైలాగులు వచ్చినాయి, ఇలాంటి ట్రైలర్లు 10 కట్ చేయొచ్చు అని చెప్పారు ఆయన నాకు. ఆయనే మొదట భరోసా ఇచ్చాడు. ఆయన మంచి డైరెక్టర్ అవుతాడని నాకు నమ్మకం. సో ఆయన జడ్జిమెంట్ తీసుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. రవిశంకర్ గారు ప్రతి నిమిషంలోనూ ప్రోత్సహించి, మేము బయలుదేరితే అక్కడ షూటింగ్ ఆపేస్తే అమరావతిలోనే మేము షూట్ చేసాం సినిమా. ఎక్కడ ఒరిజినల్ రైతులు డొనేట్ చేశారో ఆ భూముల్లోనే తీశాను నేను సినిమా. వెళ్ళి ఆ ప్రాంతంలోనే సినిమా తీశాను. ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఆగిపోద్ది సినిమా, ఏంటి పరిస్థితి అని మా యూనిట్ అంతా భయపడిపోయి, మా అసిస్టెంట్స్ ఆల్సో, నా అసిస్టెంట్లు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కొంతమంది. ఎందుకండి ముళ్ళకంప మీద మనం చేరేసుకోవడం లాంటిది సినిమా చేయడం ఎందుకు వద్దు అంటే, నేను రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ మనం చేయడం వల్ల అనేకమైన లాస్ అంటున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే షూటింగ్ ఆపేస్తారు, 25-30 lakhs లాస్ వస్తుంది, మనకి ఆలోచిద్దామండి అన్నాను నేను. లేదు అక్కడికి వెళ్ళాక కదా తెలిసేది పోయింది ఉంది అనేది. మనం రైతుల కోసం సినిమా చేయాల్సిందే, మన రాజధాని మీద సినిమా తీయాల్సిందే. ఆయన పట్టుబట్టి ఎంతో శ్రమపడి, ఒక్కళ్ళ సపోర్ట్ లేకపోయినా ఓన్లీ మాకు సపోర్ట్ చేసింది మహిళలు, రైతు ఫారం అక్కడ చేసిన రైతులు, మహిళా రైతులు, మన జెంట్స్ రైతులు, వీళ్ళే చేసింది మాకు సపోర్ట్. కానీ ఎవరి నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ రాకపోయినా ఒకే ఒక మగాడిగా ఆయన నిలబడి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఇందులో యాక్ట్ చేసిన వాణి విశ్వనాథ్ గారికి, వినోద్ కుమార్ గారికి, అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను.
అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ ఈ సినిమాకి. ఆయన బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేస్తారు ఈ సినిమాకి, ప్రాణం పోశారు. ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చెప్తున్నాను. నా అసిస్టెంట్ లాస్ట్ వరకు ధైర్యంగా కొంతమంది నా వెనకాల నడిచిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పబోయేది ఏంటంటే, ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు. ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి యూట్యూబ్లో కానీ, ప్రతి చోట కానీ చాలామంది దిస్ ఈజ్ పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. నాది సినిమా పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పే అంశం నేను ఏది సినిమాలో చూపించలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యథార్థ సంఘటన జరిగింది. రైతులు భూములు ఇచ్చారు. ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ, మనం ఒక ఇంచు భూమి ఇవ్వడానికి కూడా ఆలోచించాం. వాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కన్నీటితో అక్కడ కూర్చున్న వాళ్ళని వాదార్చడానికి ఒక చెయ్యి కూడా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే పొలిటికల్ సినిమాని ఎలా మాట్లాడతారు దీన్ని? దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ఫిల్మ్. ప్రజల చిత్రం ఇది, ప్రజల సినిమా, జనం సినిమా ఇది. ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ ఫిల్మ్ అని రాస్తే వాళ్ళ వెనకాల ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరికీ వెళ్ళి మన ఫార్మర్స్ కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని రాయండి ప్లీజ్, దయచేసి. ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసిన సినిమా కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మరిన్ని పేర్లు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి. సీజీ వెంకీ, సీజీ చాలా బాగా చేశాడు, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఇలా కొంతమంది వ్యక్తులు నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించారు. కెమెరామెన్ రమేష్, ఆయన చాలా న్యాచురల్గా తీశాడు. లైట్స్ ఎక్కడ వాడలేదు మేము, ఇంటీరియర్స్ కూడా మేము లైట్స్ వాడలేదు, బయట పబ్లిక్లో కూడా లైట్స్ వాడలేదు. పబ్లిక్ అలా రైతులు వచ్చి నిలబడితే మేము షాట్ పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోతే కెమెరా తీసేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం లైట్స్ని ఇలాంటి అన్నింటినీ విపరీతంగా వాడి ఆ సినిమాని తీయడం చాలా క్లిష్టమని కెమెరామెన్గా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆ ఫోటోగ్రఫీ వల్లనే మనకి ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇక మణిశర్మ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్. డైలాగుల గురించి చెప్పాలంటే అనిల్, ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్గా, అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారంటే ఒకసారి ఆలోచించండి. ఆ సమస్య ఎంతవరకు ఉందో, ఎంతవరకు తెలిసిందో. అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన రాశాడు ఒక డైలాగ్. ఏమనంటే, తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడప బయట కూర్చోవాలి, ఊయాల్లో బిడ్డను జోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంకేంటి అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో, కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ప్రజల సినిమా, రైతుల సినిమా, మన సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఏ వర్గం సినిమాయో, ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరు అందరూ ఖచ్చితంగా చూసి ఫిబ్రవరి 15 రిలీజ్ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన హైలీ టాలెంటెడ్, బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ వాణి విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఒక్క రీజన్ ఏమిటంటే, రకరకాల జాబ్స్ కానీ లేకపోతే పనులు చేసే వర్కర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మనం దేవుళ్ళలాగా భావిస్తున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి చదువులు నేర్పిస్తున్న టీచర్స్ ఉన్నారు. అలాగే ఇలా మనం బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు అని సినిమా చేసి చూపిస్తున్న సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ జాబ్లోనే లేకపోతే పనిలోనే, వర్కర్స్లోనే గొప్ప వర్క్ ఏమిటని అడిగితే నేను నిస్సంశయం చెప్తాను, అది రైతులు అండి. మనకి అన్నం ఇస్తున్న రైతులే. సో ఈ పిక్చర్లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కన్నా, అదృష్టం కన్నా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా చాలా. సో నన్ను ఈ పిక్చర్కి పిలిచిన ప్రొడ్యూసర్ గారికి, భాను గారికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వాణి విశ్వనాథ్ గారు. ఎస్, ఇప్పుడు వినోద్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. అందరికీ నమస్కార. స్పెషల్లీ మీడియాస్, మళ్ళీ మా డార్లింగ్ రైతులు అమరావతి నుంచి వచ్చారు ఈ ఫంక్షన్కి. డార్లింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ షూటింగ్లో ఎవరు ఎక్కడ వెళ్తే కూడా అటు తిరిగితే చాలు, సార్ బాగున్నారా మీరే, అలా అలా
అందరూ ఎలా మమ్మల్ని అక్కడ చూసుకున్నారంటే ఒక 30-40 డేస్ అందరూ, అది కూడా సమ్మర్ హాలిడే, ఎండ, టూ మచ్ ఎండ, చాలా బాగా చూసుకున్నారు. అందుకే వాళ్ళకి ఒక డార్లింగ్ అని పిలిచాను నేను నా ప్రేమతో. అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నేను రాజధాని ఫైల్స్, దీని ముందు ఒక రాజధాని కోడి రమేష్ గారి డైరెక్షన్లో కూడా చేశాను. అందులో యమున గారు నాతో యాక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా నా భాగ్యకే వచ్చింది. ఇది ఒక పిక్చర్. ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను, ఇద్దరు హీరోస్ రిజెక్ట్ చేశారు, మీరు ఎలా చేశారని. నాకు ఆ స్టోరీ తెలుస్తుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 90s నుంచి మేము ఇద్దరు ఫ్రెండ్స్. మార్నింగ్ వాకింగ్ కానీ అన్నీ. ఈజ్ ఆల్ వెల్ విషర్ ఆల్సో, మై వెల్ విషర్ ఆల్సో. నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని, నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్, అబ్బాయి రెడీ అయ్యాడా అన్న. నేను లేదు, ఆడ ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో 1 month గ్యాప్ తర్వాత, వినోద్ ఎక్కడ ఉన్నావు, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు. నేను పలానా వస్తున్నాను కలు అని. నాకు స్టోరీ చెప్పలేదు, ఏం లేదు, మనం ఈ పిక్చర్ చేస్తున్నాం అంటే, ఎస్ మన పిక్చర్ చేస్తున్నాం అని. నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ, ఇది ఒక రైతుల బాధ, దానికి ఎలా సమాధానం చెప్పాలి. మనం ఒక మంచి ఇల్లు కడతాం మంచి ఆశతో, ఆ ఇల్లు అలాగే పగిలిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధ అవుతుంది. అలాగే రైతులకు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది, దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి, దానికి ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది, అదంతా ఈ స్టోరీలో. బట్ పొలిటికల్ అన్నీ ఎవరిని డైరెక్టర్ గారు పర్టికులర్లీ చూపించలేదు. నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ క్యారెక్టర్, పక్కా రైతు క్యారెక్టర్ ఇట్ ఈస్. నేను రైతుల ప్రాబ్లం ఎలా చేయాలి, ఎలా సాల్వ్ అవుతుందో, ఎలా మూమెంట్స్ వస్తుందో, దానికి సాల్వేషన్ ఏంటి. బట్ ఫ్యూచర్లో రైతులు అంటే డెఫినెట్గా ఒక ఇండియాలోనే అన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాణి గారు చెప్పినట్టు. బట్ బెస్ట్ ఉద్యోగం రైతుల ఉద్యోగం అంటారు. ఎందుకంటే ఎవరు ఏ ఆఫీసులో పనిచేస్తే కూడా సాయంకాలం వచ్చి ఇంటిలో తినడానికి భోజనమే కావాలి. భోజనం ఎక్కడ నుంచి వస్తుంది? భోజనం వచ్చేదే రైతుల నుంచి. వాళ్ళ కష్ట, వాళ్ళ సుఖ, మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ గారు భానుగారు ఈ పిక్చర్ని చేశారు. ఈ పిక్చర్ డెఫినెట్లీ నేను కూడా అందరూ మంచి క్యారెక్టర్ చేశారు. హీరో, హీరోయిన్, ఈవెన్ వాణి గారు, నేను, అందరూ చాలామంది ఉన్నారు దీనిలో. మన నెగిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు, పాజిటివ్ సైడ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే మెయిన్ క్యారెక్టర్ ఈ పిక్చర్లో అమరావతి రైతులు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ప్రతిరోజు ఆ ఎండలో డైలీ ఒక 600-700 మెంబర్స్, కొన్ని రోజులు తగ్గింది, కొన్ని రోజులు మళ్ళీ పెంచింది, కొన్ని కోఆర్డినేషన్ వల్ల. డెఫినెట్లీ వాళ్ళు ఈ పిక్చర్ డెఫినెట్లీ రాజధాని ఫైల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ పిక్చర్లో కాదు ఇది, దీనికి ఎన్ని బడ్జెట్ కావాలి అన్న బడ్జెట్ మన ప్రొడ్యూసర్ గారు దేనికి తక్కువ చేయలేదు. నేను 40 days ప్రొడ్యూసర్ పక్కనే పడుకున్నాను, అదొక నాకు ఇబ్బంది. పొద్దునే 7 గంటలకి రెడీ బాస్, వెళ్దాం బాస్, ఇది మేము కొంచెం రిలాక్స్గా వద్దామంటే వెళ్దాం, ఒకే కారు మాకు 40 days ఒకే కారు. సో ఎంజాయ్ చేశాను. రియలీ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఇన్ అమరావతి. ఐ లుక్ ఫార్వర్డ్ టు షూట్ అగైన్ ఇన్ విజయవాడ, అమరావతి, ఆ బెల్ట్లో. ఈ పిక్చర్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు. బికాస్ don't conclude this movie is a political movie. No, it is not a political movie at all. This is a content-based story. Definitely a new director given this best shots. ఆయన పాప లాస్ట్లో ఓన్లీ వాయిస్ పోయిందండి డైరెక్టర్ గారికి. ఏమో డైలాగ్ చెప్తే కూడా అది వాయిసే లేదు. అలా 40 days అలా అయిపోయారు పాప. ఆయన పడే కష్టానికి, ప్రొడ్యూసర్ చేసిన ఈ ప్రయత్నానికి దేవుడు డెఫినెట్లీ మంచి సక్సెస్ ఇస్తాడు, డెఫినెట్లీ ఇస్తారు గ్యారంటీగా. అలాగే మాకు కూడా ఒక మంచి పిక్చర్ చేసిన ఒక ఇది ఉంటుంది. నేను డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పను, ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పను, ఈవెన్ కెమెరామ్యాన్, టెక్నీషియన్ ఎవరి గురించి కూడా చెప్పను. ఎందుకంటే అందరూ డైరెక్టరే మొత్తం చెప్పేశారు. సో ఇంకా బోర్ కొట్టడం బాగదు. డెఫినెట్లీ మీ సపోర్టు ఈ పిక్చర్కి ఉండాలి, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉండాలి. ఈ మీడియా వాళ్ళు ఈ పిక్చర్ని ఒక రైట్ వేలో చూపించి డెఫినెట్లీ ఒక మంచి పిక్చర్ రావాలని కోరుకుంటూ నా 2 మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అమరావతి రైతు సోదరులు సోదరులమ్మలందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ, మా ఈ తొలి అడుగు సినిమా అంటే, నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యతని భావించి వచ్చాను. ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఒక రైతు బిడ్డని. రైతుల కష్టం చూసి, రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి నా వంతుగా నేను ఏదన్నా చేయాలి. అలాగే మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, 24 ఏళ్ళ నుంచి. దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం, వాళ్ళ బాధ చూసాం, వాళ్ళ త్యాగం చూసాం. ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో. ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో, మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా ఆగిపోయినాయో చూసాం. అటువంటిది స్వచ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు రైతులు వచ్చి ఇస్తే దాన్ని హేళన చేస్తూ వాళ్ళని క్షోభ పెట్టేది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రైతుల పక్షాన్ని తీయాలి సినిమా అనుకున్నాం. ఏ పార్టీ తరపున, ఏ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు. అక్కడ మాకు కనిపించిందల్లా రైతు కళ్ళల్లో కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళుకి సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా మన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా తీయించాం. ఈ సినిమాకి సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా బాను, తను బ్లడ్ పెట్టేశాడు నిజంగా చెప్పాలంటే. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ ఎలా ఉండాలి, ఎంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి, ఇది చూడాలి అనే ఉద్దేశంతోనే అది. ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా 2 ఏళ్ళు అయింది సినిమా. ఇంత లాంగ్ సినిమా అంటే, ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ల పాటు షూట్ చేసిన సినిమా మాదేనే మొట్టమొదటిగా. ఇలా యాక్టర్లు, సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే, మా వినోద్ కుమార్, మా మిత్రుడు, చిరకాల మిత్రుడు, ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు. వాణి విశ్వనాథ్ గారు, అలాగే మా అఖిల్, వీణ, అమృతా చౌదరి, అంకిత ఠాకూర్, ఇంకా ఇక్కడ మా వర్మ కూడా ఉన్నాడు, స్పెషల్ క్యారెక్టర్. సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి, అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి, సుద్దాల అశోక్ తేజ్ గారికి, గురుచరణ్ గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతు ఉండి ఉంటాడు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. జర్నలిజం అంటే ఎర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, నాకు మరొక్కసారి మీ అందరినీ ఈ రేపు 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి ఒక 5గురిని ఒక అడుగు ముందుకు వేసి ఒక ఫోటో కోసం రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ గారు, వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు, భాను గారు అండ్ అఖిలన్, ప్లీజ్. థ్యాంక్ యూ. అలాగే అనిల్ గారి మాటలు వినడం మిస్ అయ్యాం మనం. ఈ చిత్రానికి మాటలు అందించిన అనిల్ గారు మాట్లాడతారు. మామూలుగా నేల తల్లి రుణం కానీ, నెలలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి రుణం కానీ తీర్చుకోలేదంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా బిడ్డలుగా మనందరం ముందుండాలి. అలా చేయకపోతే మనవనిగా మన జన్మకు అర్థమే లేదు. సో అలాంటి ఓ కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటవడమే కాకుండా ఒకే నినాదంతో 1 for all, all for one,
ఒక్కటి కోసం అందరూ, అందరి కోసం ఒక్కటి అనే నినాదంతో చేసిన యుద్ధమే ఈ రాజధాని ఫైల్స్. ఇంత మంచి అవకాశం నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, సార్ ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మనం మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళే ముందు క్విక్గా ఒక ఫోటో ఆప్ మన రైతులందరితోనూ ఒక స్పెషల్ ఫోటో దిగిన తర్వాత మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి రైతులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమరావతి నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఇక్కడికి విచ్చేసిన రైతులందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మట్టినైనా మనిషినైనా ప్రేమించడం మాత్రమే తెలిసినటువంటి ఆ రైతుల ఉద్వేగాన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వారిలో కూడా కొంతమంది ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కొలికిపూడి శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు, సుధాకర్ గారు, రాయపూడి శైలజ గారు అందరినీ కూడా వేదిక పైన ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకి, ప్రతి మహిళా రైతుకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కాకపోతే అందరి మాటలు వినడం అనేది మనకి సమయాభావం వల్ల అది పాసిబుల్ కాని విషయం కాబట్టి మీలో నుండి ఎవరైనా ఒకరిద్దరు ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను రైతును కాదు, బట్ రాజధాని ఉద్యమానికి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే రాజధాని లేకపోతే ఒక రాష్ట్రం ఎంత అధోగతి పాలవుతుందో మేము కల్లారా చూసాం కాబట్టి ఆ మూమెంట్లో పాల్గొనేందుకు ముందుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు పాదయాత్ర, 2 పాదయాత్రలో కూడా పాల్గొన్నాము. రైతు చూడని కష్టం లేదు, పడని నష్టం లేదు, అలాగే చూడని చావులుగా లేవు. కానీ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం ఏదైతే అక్కడ ఒక వర్డ్ ఉందో అది ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కనెక్ట్ అవుతాడు. అహం. కేవలం ఆ అహం అనే ఒకే ఒక్క దాంతో ఈరోజు రైతుల పరిస్థితి కానివ్వండి, భూమి ఇచ్చిన రైతులు కానివ్వండి, మాలాంటి వాళ్ళు ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా భవిష్యత్తు ఉన్న పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి మా పరిస్థితి అని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ బాధ చెప్పలేం, కానీ ఆ బాధని, ఆ వాస్తవాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చి నిజంగా ఐ థింక్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆర్ ఈవెన్ రాజధాని రైతులుగా వీఆర్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెప్ట్ టు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్స్. బికాజ్ ఇందా భాను గారు చెప్పినట్టుగాని అండ్ చెప్పినట్టుగాని ఇట్ టేక్స్ గట్స్ టు యాక్ట్ ఇన్ అ రియల్ మూవీ. అండ్ దట్ టు ఇది ఎవరు అన్నట్టు ఇట్స్ నాట్ అ పొలిటికల్ ఫిలిం, ఇట్స్ జస్ట్ అ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ హౌ అ గవర్నమెంట్ డెసిషన్స్ ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మీద తీసిన సినిమా. సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, బికాస్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్న మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకుండా అండ్ యునో అండ్ ట్రోలింగ్ దెమ్ భయంకరంగా సోషల్ మీడియాలో అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ వాట్ దే వర్ ఆల్ గోయింగ్ త్రూ. ఇంత జరుగుతున్నా కూడా నన్ ఆఫ్ దెమ్ కేమ్ ఫార్వర్డ్ in support because of only one thing, fear. But so I can say whoever acted in this film, from the kinda ninchunna assistant or you say light boy or who worked from that level to the producer and the director and to all the actors who acted in this film, you're all not real heroes, you're real heroes, and forever we are in your debt. And I think we're all standing, but I think ఎవరు అమరావతి రైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఇట్స్ స్మాల్ స్టేజ్ ఉన్న క్రౌడ్, వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ అ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ని చాలా ట్విస్ట్ చేసి జనంలోకి వదులుతున్న సోషల్ మీడియాలోకి. విత్ దిస్ మూవీ ఐ థింక్ ఎవ్రీవన్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ టు వాచ్ దిస్ మూవీ థ్యాంక్స్ టు రవిశంకర్ గారు. సో ఐ కెన్ సే ఆ పడిన బాధ, ఎందుకంటే నేను అక్కడ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ వాచెస్ దిస్ మూవీ విల్ బి కనెక్టెడ్ ఎమోషనల్లీ. ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు మాకు కలిగిన బాధ కానివ్వండి, ఆ భావోద్వేగం కానివ్వండి, కళ్ళల్లో నీళ్ళు కానివ్వండి, ఇట్ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఐ డోంట్ థింక్ ఇట్స్ కాల్డ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, ఇట్స్ ఆన్ పార్ విత్ ఆల్ అదర్ బిగ్ ఫిలిమ్స్. అండ్ so tremendous job done, and especially the movies
రైతులు ఫస్ట్ సీన్ వెన్ దే గివ్ ద ల్యాండ్, ఇట్ వాజ్ లైక్ మాకైతే అసలు ఏడుపు వచ్చేసింది. ఆయన రాసిన లిరిక్స్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన రాసిన డైలాగ్స్ అనిల్ గారు ఇవన్నీ కూడా బికాజ్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్ర ఐ థింక్ ఇట్స్ ఎ రియలైజేషన్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. తప్పకుండా దిస్ మూవీ విల్ అచీవ్ a big commercial success. And thank you once again for taking రైతుల కష్టాలని వాడి పల్లె బాధల్ని ఒక్క మనిషి వల్ల how the whole state has been destroyed అనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళినందుకు ఐ థింక్ forever in your debt. Thank you once again. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజ జీవితంలో నిజమైన సిచ్యువేషన్లో రంగంలోకి దిగి రైతుల్ని సపోర్ట్ చేసిన మీలాంటి వారికి కూడా ఒక బిగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు సుధాకర్ గారు మాట్లాడతారు. ఏదైతే ఒక రాష్ట్రానికి రాజధాని కావాలని భూములిచ్చి కన్నతల్లి లాంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, అంటే ఒక మంచి కోసం కన్నతల్లి లాంటి భూములు ఇచ్చి ఆ రైతుల యొక్క మనోవేదన, అంటే ఒక సేదం చిందించి నేల తల్లిని తడిపేటువంటి ఒక రైతు రాష్ట్రం కోసం భూములు ఇస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక విధాన నిర్ణయాలని, అదేవిధంగా ఆ యొక్క మానసిక వ్యధని నిజంగా ఈ సినిమాలో ప్రతిబింబించే విధంగా, అంటే మా ఉద్యమాల ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి వాస్తవాలు, రైతుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంది, మహిళలు పడుతున్నటువంటి వేదన ఏంటి, ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి వేదన ఏంటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఈ రాజధాని ఫైల్స్ ద్వారా ఒక రైతు వ్యధని బయటకు తీసుకొచ్చినందుకు ఈ రాజధాని ఫైల్స్ టీం మొత్తానికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే పడుతున్నటువంటి బాధ ఎంత, కన్న తల్లి లాంటి భూమిని కోల్పోవటమే కాదు, అనేక అవమానాలు నిత్యం అనేక మాటలతో శూలాలుగా బాధిస్తుంటే దాన్ని చూసి వికటాహాసం చేస్తున్నటువంటి కొంతమంది అహం వలన పడుతున్నటువంటి బాధ నిజంగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు ప్రతి ఒక్క డైలాగులో కానీ వాస్తవానికి రైతుల యొక్క మనోవేదనకి వాస్తవ ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి యథార్థ గాథని ప్రజలందరికీ తెలియజేయాలని ముందుకొచ్చినటువంటి రవిశంకర్ గారికి రైతులందరి తరపున వారికి నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం. వారు చేసినటువంటిది మేమంతా కూడా రుణపడి ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని ఆశీర్వదించారో ఈ రాజధాని ఫైల్స్ని కూడా, ఇది ఒక పొలిటికల్ మూవీ కాదండి, నిజంగా భూమి పుత్రుల యొక్క మనోవేదనకి చూపించేటువంటి ఒక గొప్ప దృశ్య కావ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఆశీర్వదించి ఒక మంచిని ప్రోత్సహించడానికి ప్రజలందరూ ముందుంటారనేటువంటి మరొక్కసారి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి రైతులందరి తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ జై అమరావతి అండి. ఈ మూవీలో రాజధాని నిర్మాణం అంటే ఉత్సాహంగా, సంతోషంగా నిర్మాణ కార్యక్రమాలు జరగాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఆ పిడికిలు ఎందుకు వచ్చింది అని చూపించడానికే, ఆ పిడికిలు ఎత్తి రైతులందరూ ఎందుకు పోరాటం చేశారు అని చూపించడానికే ఈ ప్రయత్నం అండి రాజధాని ఫైల్స్ అనేది. అమరావతి రాజధాని భూములు కోల్పోయిన రైతులుగా మేము చేసినటువంటి పోరాటం, తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో తమ ఆడపిల్ల బయటకు వచ్చింది అని చెప్పి ఏ విధంగా అయితే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మాకు అండగా నిలబడి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని వాళ్ళ కుటుంబ సభ్యులుగా చేసుకున్నారో వాళ్ళందరికీ నాది ఒకటే విన్నపం అండి. దయచేసి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. ఈ సినిమా అమరావతిలో జరిగినటువంటి ఎటువంటి పరిస్థితుల్లో పిడికిలు ఎత్తాల్సి వచ్చింది, మహిళలు గడప దాటారు, రోడ్డు మీదకి వచ్చారు, అది కేవలం రైతుల సమస్య కాదు, మన రాష్ట్ర సమస్య, మన రాష్ట్ర రాజధాని సమస్య, మన రాష్ట్ర ఆర్థిక సమస్య అని చెప్పని మీరందరూ నమ్మి ఈ సినిమాకి వెళ్ళి చూస్తే, థియేటర్స్లో చూస్తే అది నిజంగా రైతులకు న్యాయం చేసినట్టు అవుతుంది, మీరు పుట్టిన ప్రాంతానికి న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి
ఆర్థికంగా అమరావతి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పని మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఈ సినిమా దోహదపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఇన్ని అవాంతరాలు ఎదురైనా కూడా, ఎంత బెదిరింపులు వచ్చినా కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు పడినటువంటి క్షోభ అట్లాంటిది, అలాంటి అవరోధాలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళు టీం మొత్తాన్ని, రవిశంకర్ గారిని కానీ, భాను గారిని కానీ, మిగతా టీం సభ్యులను కానీ వాళ్ళందరికీ మా రైతులందరి తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము. మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మనకి ఇంటి పేరు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం అని తలిచి ఈ రాజధాని కోసం 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు 37,000 ఎకరాలు ఇచ్చి దానికి ఇందులో దేవతల రాజధాని అయిన అమరావతిని నామకరణం చేసుకొని దాని తర్వాత దాన్ని ఒక కులముద్ర వేసి ఆ విధంగా దాని గురించి కానీ ఈ రైతులు సాగించిన పోరాటాన్ని, ఆందోళనని, అరాచకాలను, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని చూపెట్టిన ఈ రాజధాని ఫైల్స్ చిత్ర యూనిట్కి మొత్తానికి ఇది వాస్తవ సంఘటన ఆధారం చేసుకొని రూపొందించిన సినిమా, అంతేగాని ఏ రాజకీయ సినిమా కాదు. కాబట్టి సినిమాగా చూసి దీన్నంతా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ దీంట్లో నిర్మించిన రవిశంకర్ గారికి, డైరెక్ట్ చేసిన భాను గారికి, నటించిన వినోద్ కుమార్ గారికి, వాణి విశ్వనాథ్ గారికి, ఇతర తారాగణానికి అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా కన్నీళ్ళని ఈ బాహ్య ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేదానికి ఈ సినిమా పనికొస్తుందని మేము భావిస్తున్నాం. ఉన్న అవాస్తవాలన్నీ కూడా పోయి ఇప్పటికన్నా వాస్తవాలని తెలుసుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. వినోద్ కుమార్ గారిని, వాణి విశ్వనాథ్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్స్. ఈ పిక్చర్కి బాగా సపోర్ట్ చేయాలి. కాశ్మీర్ ఫైల్స్, మళ్ళీ కేరళ ఫైల్స్, అలాగే ఈ రాజధాని ఫైల్స్ని కూడా పెద్ద హిట్గా చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో టీమ్ స్టేజ్ పైన రెడీగా ఉన్నారు. అండ్ మీడియా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు రెడీగా ఉన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటరాక్షన్ మొదలు పెట్టేద్దాము. సో మీ మొదటి ప్రశ్న ఎవరికో చెప్తే మైక్ వాళ్ళకి ఇచ్చేస్తాను. డైరెక్టర్తో స్టార్ట్ చేద్దాం. ఓకే. కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఏం లేదు కానీ ఇప్పుడు ఈ సినిమా మీ ఇందాక నుంచి మాట్లాడుతూ ఓకే మీ చెప్తున్న కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉంది. ఇట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిం అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు. ఎస్, మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ఉద్దేశం చేయడం కాదండి, అలా అంటున్నారు కాబట్టి స్ట్రెస్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్. కథ మొత్తం కూడా దీన్ని తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా రివాల్వ్స్ విత్ ద పాలిటిక్స్. మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్, నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి. అది ఏదైనా సరే, కోణం ఏదైనా కావచ్చు. మేము చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు. ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్. అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కూడా, వచ్చిన సినిమా కానీ రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా. ఇట్ ఈస్ అబౌట్, ఇట్ ఈస్ ఎ ఫైట్ ఆన్ ద సిస్టమ్. లేదండి, లేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం, స్ట్రిక్ట్గా ఉండని అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం. ఈ సినిమా కూడా అంతే. నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను. ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు. రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి, రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి. రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు. అది ఎవరైనా కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు. రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను, రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను, కానీ రాజకీయాన్ని చెప్పలేదు. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలిం? మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతారు? రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి. ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. జగన్ ప్రభుత్వం
ఇంకా 2 రోజుల్లో ప్రభు గారు 2 రోజుల్లో సినిమా చూడండి సార్. చూసి మీరే మీరు అన్నీ అడిగేస్తే ఎలా? అట్లా కాదు, మేము 2 రోజులు సినిమా చూసేటట్టు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడగమన్నప్పుడు మేము అడగడానికి అవునండి, మీకు తెలుసు కదా, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ మీకు తెలుసు కదా రైతులు ఎప్పుడు భూములు అడిగారు, రైతులకు ఎప్పుడు నష్టం జరిగింది, మొత్తం స్టేట్ అంతా తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నీ చెప్తున్నాం సినిమాలో. ఓకే, హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అండ్ హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? మీ సినిమా చూడాలి సార్. మరి అన్ని సినిమాలో చూడటం రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, అంతే కదా సార్, చెప్పండి. అంతే. మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం, రైతులను బాధ పెట్టినవాడు యాంటగనిస్ట్. మీరు దాన్ని విలన్ అని ఇంకొక పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు. సో ఇక్కడ హీరోలు రైతులు, అర్థమైందా? హీరోలు రైతులు. ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఒక ధర్నా, ఒక లాఠీ విరుక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం. అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి, మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది. చిన్న ఒక నందిగ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్ట్ పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు? ఒక ప్రభుత్వమే, తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది. అటువంటి నందిగ్రామ్ కథ మనందరికీ తెలుసో, జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం. ఎందుకు? రైతుకిను భూమికి ఉన్న అనుబంధం. నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి, మీరు అభివృద్ధి చెందండి, ఇంకోటి అనండి, మాకు అనవసరం, నా భూమి నాది, నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు. వాళ్ళు కాదు, నాకు కాదు, మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే యాంటగనిస్టే కదా. భాను గారు, ఒక్కడి అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా. అవునండి. 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది, దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? చూపించానండి సినిమాలో, చూపించారా? చూపించానండి. 3 రాజధానులు ఉంటే ఏంటి, 1 రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. 3 నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. 3 అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి. ఒక్క రాజధానిలోనే రైతులు ఉంటారు కదా, 3 ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా. అవును. మరి ఆ 3 ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా, మిగతా వర్గాలు కూడా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్. ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు. ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్. మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం. నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్త తీయడానికి, నేను వెళ్ళడం కాదు, వాళ్ళ అక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో. ట్రైలర్లో ఇంకోటి చూపించారు, ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ప్రజలను సోమరులు చేస్తాయా సార్? నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్. అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు. దాని ముందు ఉండే సీక్వెన్స్ అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషనే కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏపీ కాదు సార్. నేను చెప్పింది కదా, రాజధాని అనేది ఏపీకి సంబంధించిందే కదా. ఒక 1 సెకండ్, మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఇష్యూస్లో కానీ ఫిక్షనల్గా కథ చెప్పాలి మనం. రియలిస్టిక్గా చెప్పడానికి లేదు మనకు హక్కు. పొలిటీషియన్స్ ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడవచ్చు, కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు. కాబట్టి నేను అరుణ ప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి, అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి, రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి. చాలా సినిమాలు సమస్యను చెప్తాయి, సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి. రేపు పొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్రీచ్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్. ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం, జరుగుతున్న గతం చెప్తాం, కానీ జరగబోయేది చెప్పాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుందో నేను ఆలోచించి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం. మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి, బాధ పెట్టిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. సపోర్ట్ ఎవరు చేయలేదు సార్. మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ బాధపడమే చూశాను, ఎవరు వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని. రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని. వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే, ఎవరు వాదార్చకే కదా రోడ్ల మీద తిరిగారు, ఎవరు వాదార్చకే కదా పాదయాత్ర చేశారు, ఎవరు వాదార్చకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి.
దొరకలేదు సార్ వాళ్ళకి ఓదార్పు. నేను ఓదార్చాలనుకున్నాను. నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని ఇది ఎందుకు తీస్తున్నారు సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే, సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా. ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి, నాకు ఎవరు చెప్పలేదు. సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా. దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతర వామపక్షాలు అన్నీ నన్నే అడుగుతారా సార్? ఇవ్వండి, రవిశంకర్ గారికి ఇవ్వండి. సార్ మిగతా పార్టీలు అందరూ కూడాను దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళు కామెంట్ చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన కానీ తెలుగుదేశం పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమీ ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డ వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేయాలండి. మీ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. వి నో హౌ టు ఎంకరేజ్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు, కానీ టు వాట్ ఎక్స్టెంట్ వాదార్చలేదు సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం తెలుస్తుంది మీకు. నేను అడుగుతుంది కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. రాజధాని మ్యాటర్ సినిమాలో ఏం లేకపోవచ్చు అండి, సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది సానుకూలంగా ఎందుకు చెప్పట్లేదు? ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు, అమరావతి ఏరియాలో ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూల మాట్లాడలేదు, తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో, లేరు. సరే ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. సానుభూతి లేదని చెప్పడం ప్లీజ్ రఘు గారు అర్థం చేసుకోండి. ప్రభు గారు మళ్ళీ కలుద్దాం, రాజకీయంగా వద్దు సార్, ప్లీజ్ కలుద్దాం. అబద్ధాలు చెప్పి సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. ఓకే, మా వినోద్కి ఇచ్చేయండి, ఎందుకు వచ్చిన కూడా మా డార్లింగ్ ఇచ్చేయండి. ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి, ఎస్ అన్నాను. యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు, కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు. వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఏ పార్టీ నాకు తెలియదు, బట్ ఆయన ఒక రైతును నాకు తెలుసు. మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. కరెక్ట్. మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్, బట్ ఆయన రైతుల సమస్య ఏంటి ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాను. నేను అడుగుతుంది కూడా చూడండి, మీరు ఏ కోణం ఎంతవరకు తీసుకున్నారో దాన్ని మేము కాదంటున్నా. నా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా, ఆ పార్టీల వాళ్ళు ఉన్నారని అడిగితే ప్రస్తావనే లేదు, ఎవరు ఓదార్చలేదు అన్న దాని మీద వచ్చినట్టు లేదు. ఆయన క్వశ్చన్ కి ఉంటుంది, అది ఆన్సర్ కొంచెం టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పిక్చర్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ విదిన్ 2-3 days. We don't want any confusion. That's the reason we are giving clarity. ఓకే, మీకేమీ బెదిరింపులు రాలేదా ఈ క్యారెక్టర్ చేస్తున్నందువల్ల? మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? నేను బెదిరింపు గురించి 1% కూడా ఆలోచన చేయలేదండి. ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు, ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్, మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు, అందుకే నేను చేసేసాను అన్న. అవును, ఎలాగా రవిశంకర్ గారు నేను చేయనంటే కూడా ఇంకొకటి అప్రోచ్ చేస్తారు. సో నేను చేస్తే ఏంటి, వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ విల్ కమ్, అంతే అలా చేసి చెప్పా. బట్ నోబడీ హాస్ టోల్డ్ మీ ఎనీ అగెనిస్ట్ అబౌట్ దిస్ మూవీ. రవిశంకర్ గారు, సో అంటే పొలిటికల్ టచ్ లేదు, ఓకే. బట్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం, ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరు ఉన్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో దీనికి ఏమన్నా అలా ఉన్నారా? ప్లస్ ఈ రాజధాని ఫైల్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా రైతులు? వెనకైతే ఎవరు లేరు.
ఇక్కడ లేరు, ఎక్కడా లేరు. ఎప్పుడు నాది ఒంటరి పైనమే, ఒంటరిగానే వచ్చాను. ఓకే, సో ఐఎమ్ నాట్ ఎ పర్సన్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు. స్వశక్తితో పైకి వచ్చాను, సొంత ఆలోచనలతోనే. నేను ఈ మీడియాలోకి వచ్చినప్పుడు, ఇంటర్నెట్ మీడియా అనేది 24 ఏళ్ల క్రితం, ఇక్కడ ఉన్న చాలామందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ రోజు ఇంటర్నెట్లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంటర్నెట్లో కూడా వీడియో చూపించచ్చా అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన పార్ట్నర్లు కూడా ఉన్నారు. సో అది వాళ్ళు నిజమైంది. వాళ్ళు వేలాది మంది బతుకుతున్నారు, లక్షలాది మంది బతుకుతున్నారు ఈ దేశంలో. ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది. ఏది 99లో. అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం. అప్పుడు నా వెనక ఎవరు లేరు. ఇప్పుడు నేను ఒక రైతు పెట్టిన, మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు. నేను వీలైతే ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా. ఆవులను పెంచుతా, గేదెలను పెంచుతా, కోళ్ళు పెంచుతా, అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా. ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా పనులన్నీ చేస్తుంటా, వ్యవసాయ పనులు. ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే అదొక 29 గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో ఒక ప్రాంతానికో సమస్యలాగా చిత్రీకరించారు. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం ఆఫ్ ఫ్యూ విలేజెస్ అన్నాడు. అంటే ఒక మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఇవన్నీ చూసి అంటే నందిగ్రామ్ అనే సమస్య మనం అందరం చూసాం. మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకిను వెస్ట్ బెంగాల్కి సంబంధం ఏంటంటే నందిగ్రామ్ సమస్య గురించి అయ్యో రైతులు వచ్చేస్తున్నారు, క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు, లాగేసుకుంటున్నారు, వాళ్ళ భూములను స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజున? చేసిన వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలు, హేళనలు, అవమానాలు ఈ చూసినా కూడా స్పందించాలి, ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అలా రూపుదిద్దుకుందే ఈ రాజధాని ఫైల్స్. అంతేగాని మా వెనుకుండి ఎవరో ఉండి నడిపించి ఎవరి కోసమో చేయాల్సిన అవసరం లేదు నాకు. నేను ఇంకొక విషయం చెప్పాలంటే నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి. సో అంటే ఏపీ విషయానికి వస్తే కనుక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే జగన్ పాలన. సో అక్కడ రిలీజ్కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా సెన్సార్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి. రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది. మేము ఎప్పుడో సెప్టెంబర్లో అప్లై చేసి మనకి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ వరకు సాగింది. దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు కానీ ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం. మూలం ఒక సమస్య, కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రజెంట్ చేసాం. సో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఇవాళ కాదు నేను చెప్పే మొత్తం 2 years, రేపు మార్చికి 2 years అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి మేము. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అయితే మనం రీసెంట్గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీల విషయానికి వస్తే కనుక రీసెంట్గా రిలీజ్ అయిన యాత్ర 1 కావచ్చు, 2 కావచ్చు, అంతకుముందు వచ్చిన 1 కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు, వ్యూహం కావచ్చు. సో మీరు ఎందుకు దీన్ని ఫిక్షనల్గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా అమరావతి అని పెట్టకుండా అంటే దీని వెనక్కి ఎందుకు అంత పర్టికులర్గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు? బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో, బలహీనుడు ఒకలా బతుకుతాడు. పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే. బలహీనుడికి ఒక న్యాయం ఉంటుంది, బలవంతుడికి ఒక న్యాయం ఉంటుంది సొసైటీలో. మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మేము బలహీనులమే కదండి జనం దృష్టిలో. మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా, ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నింటిని పాటించి సంయమనం పాటించి, రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్, డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు ఆయన. సెన్సారాలు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ 45 minutes సినిమా సీజీ చేయాల్సి వచ్చింది. మేము జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తున్నందుకు 45 minutes సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి. ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు వాళ్ళు చాలామంది. మేము పెట్టలేదండి, గవర్నమెంట్ని గౌరవించాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలి ఏదైనా అని గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి నేను. కాబట్టి కొంచెం బలహీనంగానే కనిపించవచ్చు మనం. అది వన్యేశ్వరరావు హాయ్. చాలా రోజుల తర్వాత మేము స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ సినిమాకి కథ అంటే రియలిస్టిక్ జరిగిన కథలే. ఇందులో మీరు తీసుకున్న పాత్రకి మీరు రియలిస్టిక్గా అంటే మీరు
కథలో ఉన్న డైలాగ్స్కి ఇన్వాల్వ్ అయ్యి చేశారా, లేదంటే మీ పర్సనల్గా ఏమైనా ఫీల్ చేశారా? సినిమా ఒక ఆర్టిస్ట్గా చెప్పాలంటే మాకు రాజకీయం కానీ జాతి మతం కానీ అటువంటిది ఏం లేదండి. నేను ఆర్టిస్ట్గానే యాక్ట్ చేశాను. కానీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కన్నీళ్ళు దగ్గర ఉండి చూసి యాక్ట్ చేయడానికి నాకు కుదిరింది. అది కొత్త ఎక్స్పీరియన్స్. దాన్ని మనం విని లేకపోతే సినిమాలో చూసి మనం యాక్ట్ చేద్దాం. ఇది మనం వాళ్ళ కన్నీళ్ళు చూసి అప్పుడే వచ్చి యాక్షన్, అలా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా జరిగింది. వాళ్ళ బాధలు కష్టాలు అదంతా చూసి యాక్ట్ చేయడం కుదిరింది. మీకు బాగా హత్తుకున్న సీన్ ఏదన్నా ఉందా మీకు? ఇది చాలా ఉన్నాయండి, మీరు పిక్చర్ చూడండి, చాలా. రవిశంకర్ గారు, సార్ రవిశంకర్ సార్, మీరు 20 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, మీడియాలో ఉన్నారు, మీడియా సంస్థలో ఒక సంస్థ రన్ చేస్తున్నారు. సో ఈ కథగా అంటే ఫిక్షనల్ కథ, కానీ ఎమోషనల్తో కూడుకున్న ఒక ప్రాంత రైతులు ఎమోషనల్తో కూడుకున్న కథ. దానికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి బయట పెట్టడానికి. సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను, ఒక రైతుల కోసం చేస్తున్నాను, రైతులను ప్రపంచంలో అందరికీ చెప్పాలని ఒక కథ చెప్తాను అంటున్నారు. దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి. ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఏమన్నా వస్తాయి అనుకున్నారా? ఎలాంటి అని మీ ఉద్దేశం? ఏమన్నా అవ్వచ్చు అంటే గవర్నమెంట్కి వ్యతిరేక ఒక గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్గా ఒక్కడే ఆహం అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తుందని. కథలో ఎంత ఇది లేకపోయినా రాజకీయం లేకపోయినా సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది. సో నేను పుట్టుకతో హిందువుని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఏదో రాసి పెట్టుంది అనుకోండి, అది జరిగి తీరుతుంది. మన చావు రాసి పెట్టింది అనుకోండి, ఎలాగైనా చచ్చిపోతాం. అది చచ్చిపోయేది ఏదో కాజుగా చచ్చిపోతే. సో ఎవళ్ళకి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనను ఎదురిచ్చేవాళ్ళు ఎవరు? ఎదురించడానికి ఎవరో ఒకడు ముందు రావాలి. ఒకళ్ళు ముందు వస్తే 100 మంది తోడవుతారు. సరే, ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా. కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, ఏమేం జరుగుతున్నాయో చూస్తున్నాం, ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం. వీటన్నిటికీ సిద్ధపడే ఓకే, మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు. అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే. వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే. సో ఇటువంటి ఏదైనా జరగచ్చు. ఇదంతా మన కర్మ సిద్ధాంతం. జరిగేది ఏదో జరగకమాందో, జరగాల్సింది జరిగి తీరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు చూస్తారు ప్రేక్షకులుగా. ఆల్ ది బెస్ట్ అండి. నేను కూడా రైతు బిడ్డనే. మా భూమి కూడా ఒక SEZ లో పోయింది, వేరే SEZ లో వేరే ప్రాంతంలో. ఓకే, తెలుసు కదా అనుబంధం, బాధ తెలుసు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్పేది కూడా ఒకటే, నేను మీ కుటుంబంలో కూడా ఏదో ఒక తరంలో ఇప్పుడు మీరంతా మీడియాలో పనిచేయచ్చు, గతంలో రైతులు ఉంటారు. ఒక రైతు బాధను అర్థం చేసుకోండి, రైతుల కోసం నిలబడండి. ఒక్కసారికి మీకుండే పార్టీలు అనుబంధాలు చాలా ఉంటాయి. వాళ్ళ మీడియాలు అంటే డివైడ్ అయిపోయినాయి. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి రైతుల కోసం ఈ ఒక్కసారికి మీరందరూ కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నాను. రవిశంకర్ ఇప్పుడు ఇది చాలా నిజాయితీ గల సినిమా. రైతుల ఆక్రోశాన్ని, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ అనేది అవసరమా? కొన్ని సినిమాలో గుడివాడ కూడా ఒక పాత్ర అండి. అదేంటండి, గుడివాడలో రాజకీయం ఉంటుంది కదా. గుడివాడ కూడా ఒక పాత్ర అండి సినిమాలో, రియల్గా సార్, జోక్ కాదు, సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. గుడివాడ ఈజ్ ఆల్సో ఒక క్యారెక్టరైజేషన్ లాగా చేశాను నేను. ఇంకోటి, రైతులకు జరిగిన విషయం మీదే రాజధాని ఫైల్స్ తీశారు, కానీ ఆ దండం పెడుతున్న క్యారెక్టర్ ఎవరిదండి? అది ఏదండి దండం పెడుతున్న? మీరు ఎవరిది అనుకుంటున్నారు సార్? మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు ఎవరిదో చెప్తే మేము అది అనుకుంటున్నాం. నా సినిమాలో ఎవరైతే అహం ప్రదర్శించారో వాళ్ళ క్యారెక్టరైజేషన్ అండి. అదే ఆయన చేతిలో గొడ్డలు కూడా చూపిస్తున్నారు కదా. అవునండి, గొడ్డలు చాలా మంది పట్టుకుంటారు. చెట్టు కొట్టేవాడు పట్టుకుంటాడు, మనిషి నరికేవాడు పట్టుకుంటాడు. అంటే ఆ దాంట్లో చెట్టును కొట్టేవాడు పట్టుకున్నాడు అనుకోవాలి మీరు. ఏపీలో ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, దానికి సంబంధించిన అదేమో లేదు సార్, అలాంటి ఇన్సిడెంట్స్ ఉండవు సార్. ఓన్లీ ఫార్మర్స్, రైతుల జీవితం, రాజధాని పర్పస్, ఇంతే తప్పితే వ్యక్తిగతంగా ఒకళ్ళ జీవితాల్లోకి వేలు పెట్టి నేను ఏ ఇన్సిడెంట్ చేయలేదు సార్. ఓకే, రియల్గా సార్ ఇది మొదట అమరావతి టైటిల్ పెట్టి ఇప్పుడు రాజధానిగా మలిచారని విన్నాం. అవును సార్. అంటే భయపడి తీసారా? భయపడి కాదండి, సెన్సార్ భయపెట్టింది ఉండకూడదని. అమరావతి ఫైల్స్ అని ఉండకూడదు మీ సినిమాకి అన్నారు.
ఏం చేయాలి సార్ అప్పుడు సినిమా టోటల్గా తీసేసాం. అదే బలం బలహీనత చెప్పాను కదా సార్ మీకు నేను. బలవంతులకు ఒక న్యాయం, బలహీనులకు ఒక న్యాయం. నా దాంట్లో ఒక ఫోటో కూడా ఉండడానికి వీల్లేదన్నారు. మీకు తెలుసు వెనకాల మ్యాప్ కూడా ఉండడానికి వీల్లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అలా విడిపోతే రాజధాని ఫైల్స్ టైటిల్ వస్తే కూడా ఉండకూడదు అన్నారు. కానీ మనం గౌరవించాలి, మన సెన్సార్ బోర్డుని గౌరవించాలి. వాళ్ళు సిన్సియర్గా చెప్పారు ఫిక్షనల్ చేయండి, అనదర్ కాజెస్ ఉండకూడదు కాబట్టి మీరు ఫిక్షనల్గానే చెప్పాలి, ఒరిజినల్ అయితే మేము సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పారు. రివైజింగ్ కమిటీకి వెళ్ళాం. రివైజింగ్ కమిటీ కూడా సేమ్ ప్రాబ్లం చెప్పి మీరు ఎలా కరెక్షన్ చేయాలని అంది. ఆ కరెక్షన్ చేయడానికి మేము సినిమా మొత్తం రీడబ్బింగ్ చెప్పించాం. జై అమరావతి అని ఉంటుంది స్లోగన్స్ అంతా, టోటల్ ఫిల్మ్ మళ్ళీ జై ఐరావతి అని చెప్పించాం. సో డబ్బింగ్ మళ్ళీ సెకండ్ టైం అయింది, సీజీ సెకండ్ టైం అయింది, మిక్సింగ్ సెకండ్ టైం అయింది. 2 సినిమాలు అవుట్పుట్ చేయాల్సి వచ్చిందండి మేము. బట్ మేము ఎప్పుడు ప్రెస్ దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు, మా కష్టం చెప్పలేదు. ఎందుకంటే మేము చేయాలనుకున్నాం సిన్సియర్గా సినిమా. మన అవుట్పుట్ బయటకు వచ్చే వరకు మన మీడియా దగ్గర ఏం ప్రజెంట్ చేయగలం? అంటే ఇప్పుడు వస్తున్న యాత్ర కావచ్చు, వ్యూహం, అవన్నీ వ్యూహంలో ఎంత కాంట్రవర్సీ ఉందో మనం చూసాం. సో మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? కోర్టు నేను చెప్తున్నాను కదండి, మేము ఈయన డీసెంట్ అండి బాగా, నేనంటే ఎమోషనల్, బట్ సార్ చాలా డీసెంట్. రూల్స్, రాజ్యాంగ వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్. చట్టం ఇది చెప్తుంది, ఈ ప్రకారం వెళ్తే చట్టపరంగా మీకు ఇబ్బంది ఉండదు అని ఒక సంస్థ, సెన్సార్ బోర్డు అనేది ఒక సంస్థను క్రియేట్ చేసింది ప్రభుత్వం, మన చట్టమే క్రియేట్ చేసింది కదా. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఇలా చేస్తే మేము సర్టిఫికేట్ ఇస్తామన్నారు. సరే కష్టమో నష్టమో వాళ్ళకి ఇప్పుడు ఒక సంస్థ అది మనం సర్టిఫై చేసి సిన్సియర్గా సపోర్ట్ చేస్తారండి మాకు, మేము సిన్సియర్గా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మేము వినాలి. మేము పట్టుకెళ్ళినప్పుడు సినిమా అది నేను చెప్పలేనండి. నేను ఇప్పుడు ఈ సినిమా చెప్పినది కాదు, ఈ సినిమా చెప్పినందుకే ప్రభు గారు బతకనివ్వట్లేదు. మీరు అవన్నీ కూడా చెప్తే అసలు ఈ రెండునేస్తారండి. రవి గారు థ్యాంక్ యూ సార్. సరదా గారు ప్లీజ్ 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 సార్. రవి గారు, వాణి గారు హియర్. ఎండనక పగలనక ఎంతోమంది కష్టపడిన భూమిని, ఎంతోమంది తల్లులు ఒక మంచి కోసం భూమిని ఇస్తే అంటే వాళ్ళ కడుపు కొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మీ దృష్టిలో ఏం చెప్తారు? అంటే ఇన్ రియల్ లైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాజ్ ఏ ఉమెన్గా, యాజ్ ఏ తల్లిగా. చాలా కష్టం, చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అది నేను చూశాను. వాళ్ళు ఒక్కొక్కరు నాతో మాట్లాడారు, ఏడ్చారు. ఇదంతా చూసే నేను యాక్ట్ చేశాను. ఒక డిఫరెంట్ ఉంది ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నప్పుడు. చాలా బాధ వేసింది. అంటే ఒక తల్లిగా భూమి మీద మమకారం అనేది ఉంటుంది. సో అంటే తప్పకుండా మీకు ఎలా రియల్ లైఫ్లో మీకు ఎలా ఏమన్నా? అయ్యో రవి గారు, లేదు అది పోగొట్టుకోవడం కదా చెప్తున్నారు. అది చాలా బాధ కదా మనకి. రవి గారు, పిల్లలు దూరైనట్టే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మన దూరైనట్టు రాజధానిలోనే చేస్తాం సార్. లేదు సార్, నో ప్రాబ్లం. అసలు అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. ఇందా చెప్పే దైవ సంకల్పం, దీన్ని ఎవరు మార్చలేరు. మేము సినిమా అక్కడే మొదలుపెట్టాం. ఎప్పుడు మొదలుపెట్టాం? 22లో మొదలుపెట్టాం. అప్పుడు ఎలా ఉంది? పీక్ టైం. ఏం పీక్లో ఉంది? అహం. ఆ పీక్ టైంలో ఉన్నప్పుడే చేసాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకోకుండా పీస్ఫుల్గా జరిగిపోయింది. సార్ టైటిల్ అయితే రాజధాని మార్చారు అమరావతి నుంచి, ఇక రకరకాల పేర్లు మార్చారన్నారు, ఫిక్షనల్కి వెళ్ళిపోయామన్నారు. అట్లీస్ట్ అక్కడ పోరాటం చేసిన కొంతమంది రైతులు, చాలా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వినోద్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్కి ఆ పేరు పెట్టడం కానీ, తను చేసిన క్యారెక్టర్కి ఒరిజినల్ నేమ్స్ పెట్టడం కానీ జరిగిందా? ఇవి కూడా ఫిక్షనల్స్ ఏనా? ఒరిజినల్స్ అసలు రైతులు అంటే ఇంకా పేర్లు సార్ 36,000 మంది ఇచ్చారు భూమి. 36,000 మంది పేర్లు నేను చెప్పలేను కదా సినిమాలో. తినబోతు రుచి ఎందుకు? 2 రోజులు కదా, పేర్లు తెలుసుకుని ఏం చేస్తారు? రేపు క్వశ్చన్ టు దిస్ హీరో సార్, ప్లీజ్ గివ్ ఇట్ టు హిమ్. Sir, so many heroes here rejected to do this character. Okay. But coming from Tamil Nadu, you have accepted to do this character. What made you? How you got triggered to do this character, and how you understood the agony of this character? Okay. Actually, past 10 years I was struggling to come here. For me, script is more. See, I think this is my, best debut. I think because this is people's emotion script. So I'm doing this, and I'm really grateful for this. So I'm seeing only the opportunity. Thank you. Ravi garu,
రవి గారు, ఇక్కడ అవకాశం వస్తే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ప్రతి అవకాశవాది కూడా రైతును దోచుకోవాలని చూస్తాడు. కానీ రైతు బాధను తనలోనే దాచుకుంటూ ఉంటాడు. సో అలాంటి కష్టాన్ని మీరు తెర మీద చూపించాలి అనుకున్నప్పుడు రైతులను సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, చాలామంది కమర్షియల్గా ఆలోచిస్తుంటారు. సో రైతుల కష్టాన్ని తెర మీద చూపించి కమర్షియల్గా చూసుకునే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రైతు కష్టాన్ని చూపించాలంటే ఏ నటులు కూడా ఇండస్ట్రీలో ముందుకు రాలేదని చెప్పారు. కానీ ఈ సందర్భంలో మీరు రైతులతో చర్చించినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? సినిమా రూపంలో తీయమని వారు మిమ్మల్ని ప్రోత్సహించారా, లేదంటే కమర్షియల్గా ఇప్పుడు ఇది ఎందుకు ఇంత వ్యవస్థలో ఇలాంటి ఈ పరిణామాలు జరిగింది, దాన్ని తెర మీద చూపించి మళ్ళీ మా బాధని చూపించడం ఎందుకని వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? ముందుగా ఇప్పుడు ఈ రైతులు పడే కష్టం నష్టం అంతా కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నాకు అసలు ఈ వెలగపూడి ఎక్కడుందో తెలియదు, మందడం ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. సినిమా షూటింగ్కి వెళ్ళిన రోజు చూడటం తప్పించి అంతకుముందు ఎప్పుడూ కూడా నేను ఈ గ్రామాలకు వెళ్ళలేదు. ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. నేను వాళ్ళతో కూడా డైరెక్ట్గా ఇంటరాక్షన్ జరగలేదు. మా డైరెక్టర్తో మేము డిస్కస్ చేసాం. డైరెక్టర్ మరి తను చేసిన రీసెర్చ్ ఏం చేశాడో ఇవన్నీ చేసి ఒక స్టోరీ లైన్ తీసుకొచ్చాడు. జనాలకి హత్తుకునే విధంగా ఉండాలి. ఆ సమస్య 29 గ్రామాల వరకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నలుగురికి తెలవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకున్నాం. దానికి అనుగుణంగా చేసాం. వాళ్ళు కూడా ఏదో సినిమా తీస్తున్నారులే, ఓ డాక్యుమెంటరీ లాంటిది, ఏదో మా సంస్థకి ఏమీ సినిమా మేకింగ్లో ఏమీ పేరు లేదు. తెలుగు వన్ ప్రొడక్షన్స్ అంటే ఇప్పటివరకు ఎవరు ఏం లేదు. ఈ సంస్థ ఏం సినిమా తీస్తుందిలే అని పాపం వాళ్ళలో చాలామంది అనుకుని ఉండొచ్చు. అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఏదో తీసుకుంటున్నారులే పోనీ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు, ఏదో తీసుకుంటున్నారు అనుకుని మరి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు స్పందన చూస్తే అర్థమవుతుంది కదా. ఉద్యమ సమయంలో రైతులను హేళన చేసేలా వాళ్ళు చాలామంది జూనియర్ ఆర్టిస్టులతో పోల్చడం, సో కిరాయి గుండాలతో పోల్చడం జరిగింది. రైతుల ఆహాన్ని దెబ్బతినేలా చేయడం జరిగింది. సో ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో రైతులు మిమ్మల్ని ఎలా ప్రోత్సహించారు ఈ సినిమా? అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాతే కదా మొదలైంది. ఇప్పుడు కోవిడ్ తర్వాత 22లో మేము స్టార్ట్ చేసాం సినిమా. ఇక అవి నిరంతర ప్రక్రియ. రైతుల మీద వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటాం, ఇది అంటాం, వాళ్ళు అదిగో బంగారపు గొలుసు వేసుకున్నారు అంటాం, ఈ టీషర్ట్ వేసుకున్నాడు రైతు అంటాం. రైతు అంటే గోచికొట్టు గట్టు తిరగాల. ఎవడో గాడి కొడుకు వచ్చి మాట్లాడమని నా దగ్గరికి, వాడు బాబు ఏం చేసేవాడు, వాడు తాత ఏం చేసేవాడు. రైతు అంటే గోచికొట్టు గట్టు తిరగాల అన్నవాడు పొళ్ళు కూడా కొట్టాలి, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే. అవార్డు పిక్చర్ అంటే గడ్డాలు ఉండాలి. ఏందండి ఇది? రైతు అంటే బక్కగా ఎండిపోయి అడిది తిండి తినకోకుండా ఒక గోచికొట్టు కట్టుకుని చిరిగిపోయిన చొక్కా వేసుకుని అలాగే ఉండాలా? 3 పంటలు పండే ప్రాంతం. అలాంటి వాళ్ళకి ఈ సినిమా సమాధానం చెప్పబోతుంది అంటారు? డెఫినెట్గా చెప్తాను సార్. అంటే సినిమా రాజధాని ఫైల్స్ అనే సినిమా, సో ఇప్పుడు కమర్షియల్గా సో మీరు ప్రొడ్యూస్ చేశారు, ఎంత లాభాలు వస్తాయి, ఎంతమందిని ఆకర్షిస్తుంది అనేది పక్కన పెడితే, సో రైతు కష్టం అనేది తెర మీద చూపించబోతున్నారు. దీని తర్వాత ఆ ఉద్యమానికి ఈ సినిమా ఎంతవరకు దోహదపడుతుంది? సో ఈ సమస్యను మీరు పరిష్కారం కూడా చూపించబోతున్నారు. కాలమే నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయించడానికి మీరు వేసే ముందడుగులో ఎంతవరకు ఇంకో అడుగు తోడవుతుంది? మా ముఖ్య ఉద్దేశం ఈ సమస్య ఒక 29 గ్రామాలది కాదు. ఇది ఒక రైతుల సమస్య. భూమికి రైతుకి ఉన్న అనుబంధాన్ని వాళ్ళు ఎలా హేళన చేశారని చూపించడం మా ముఖ్య ఉద్దేశం. రెండవది రైతుల యొక్క దాతృత్వం, ఏమీ ఆశించుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి అందజేసిన భూమిని ఇవాళ చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి, తుప్పలు మొలిచిపోయి ఎటువంటి దీనస్థితిలో ఉందో ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు కళకళలాడుతూ పచ్చటి పంటలతో ఉండేదంట. అటువంటిది ఇప్పుడు చూస్తే తుమ్మలు మొలిచిపోయి అక్కడంతా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదన్నీ డెఫినెట్గా ఈ మూవీ జనాల్లో ఉన్న ఒక పిరిగితనాన్ని పోగొట్టాలి. ఒక ఆలోచన, ఒక నీచమైన ఆలోచన, ఒక కులమో, ఒక మతమో, ప్రాంతమో, ఒక పార్టీనో. ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు ఈ దీంట్లో ఒక పార్టీకి తీశారా అని. ఈ పార్టీ అనో పాలిటిక్స్ అనో చెప్తారు. ఎందుకు? బ్రిటిష్ వాడు నేర్పించాడు మనకి డివైడ్ అండ్ రూల్. ఇది ఒక పార్టీ సినిమా అంటే కొంతమంది వెళ్ళరు, కొంతమంది వెళ్తారు. ఆ పార్టీ వాళ్ళు వెళ్తారు, ఈ పార్టీ వాళ్ళు వెళ్ళరు. ఇలా దాన్ని డివైడ్ అండ్ రూల్గా చేసి ఇది రైతు సమస్య అంటే దేశవ్యాప్త సమస్య, ఆ సమస్య కాకుండా చేయాలనేదే ఆ ఉద్దేశం. అంతకుమించి ప్రశ్న. చాలామంది కూడా అంటే ఇప్పుడున్న సినిమాల్ని, రాజకీయ నేపథ్యంగా వచ్చే సినిమాల్ని ఏకంగా నాయకులే టికెట్లు ఇచ్చి థియేటర్లకు పంపించినటువంటి సందర్భాలు సో మనం చూస్తున్నాం. ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు రావాలి? అంటే
మీరు అన్నట్టు ప్రతి రైతు బిడ్డ, రైతు కష్టం తెలిసిన ప్రతివాడు ఈ సినిమా చూడాలని మీ సమాధానం చెప్తున్నారు ఇందాక. కానీ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసే అవకాశం ఎంతవరకు? సార్ ఈ క్వశ్చన్కి నేను చెప్పొచ్చా ఆన్సర్? చెప్పండి సార్. ఎందుకంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందు టాప్ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు మమ్మల్ని. పేర్లు అనవసరం అండి, చెప్తే చాలా రచ్చ అయిపోద్ది. పిలిస్తే తీసుకెళ్ళాను నేను ప్రొడ్యూసర్ గారిని. తీసుకెళ్తే ఆయన అన్నాడు, సేమ్ మీకు వచ్చిన అడిగాడు, రైతుల సినిమా ఎవరు వస్తారండి థియేటర్కి? రైతుల సినిమాకి థియేటర్కి జనం వస్తారా? మీ సినిమా మొత్తం కలిపితే ఒక 15 థియేటర్లు వేస్తే సరిపోతారు 2 స్టేట్లు కలిపి అని అడిగాడు. నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈయన చాలా సాఫ్ట్ మనిషి, ఆయన ఎదురు సమాధానం చెప్పరు, చాలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి. ఆయన నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చూడరు సార్ రైతు గురించి తీస్తే, ఎందుకు స్టేట్ గురించి సినిమా తీస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు సార్? ఒక ప్రొడ్యూసర్ అలా డిసప్పాయింట్ చేయడం చాలా రాంగ్. ఆయన వచ్చి ఒక సినిమా తీసినప్పుడు మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుందని మీరు చెప్పాలి. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం నేరం అని చెప్పాను నేను. చెప్తే నన్ను మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేశారు రవిశంకర్ గారు. సార్ మీరు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు సార్, మనం వెళ్ళిపోదాం సార్ అని తీసుకొస్తాను ఆయన. నేను తీసుకొచ్చిన తర్వాత 2 days తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ చేశాను. ఇప్పటికి 14 million అండి, 1,40,00,000 మంది చూశారు సార్. అంటే ఒక రైతు సినిమా చూస్తే నువ్వు 20 థియేటర్లు ఇస్తావా, ఓ 15 థియేటర్లు ఇస్తావా? అంటే రైతు గురించి సినిమా తీయకూడదా? సేమ్ అలాంటి ఎమోషన్లోనే ఉండిపోయారు సార్ చాలామంది. రైతు సినిమా ఎందుకు ప్రజలు వస్తారు, ఎందుకు సినిమా చూస్తారు? మా సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి, రైతులను శవయాత్రగా తీసుకెళ్ళి ఒక ఇన్సిడెంట్. అది ట్రిమ్ చేయొచ్చు కదా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ట్రిమ్ చేయాలండి? ఒక ప్రీవియస్ కమర్షియల్ సినిమాలో 15 నిమిషాలు చూపించారు కదండి అంటే, అందులో ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ ఉంది, పక్కన ఇంకొక హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరిని చూస్తారండి ఆ ఇన్సిడెంట్లో కూడా. మీ ఇన్సిడెంట్లో రైతులు మాత్రమే ఉన్నారు అని అడిగాడు అతను. నేను ఎంత బాధపడి ఉంటాను సార్? నేను రియల్గా మాట్లాడుతున్నాను, ఫ్యాక్ట్. పేరు చెప్పగల సత్తా నాకు ఉంది, కానీ ఆ పేరు చెప్పితే ఆ వ్యక్తిని అడగగల సత్తా మీకు ఎవరికి ఉండదు. అందుకే నేను చెప్పట్లేదు, రిలీజ్ తర్వాత చెప్తానండి. నేను సేమ్కి వచ్చింది రవిశంకర్ అంటే మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సినిమాని ప్రజలు చూడాలండి. ఇప్పుడు మాది ఎక్స్ట్రాడనరీ, జిల్లాకు 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తర్వాత నా సినిమా జిల్లాకి 20-30 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అదే రైతు ఎమోషన్ ప్రజలు తమ ఓన్ చేసుకున్నారు. ఆ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు డైలాగులు, ప్రతి డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ట్రోల్ చేస్తున్నారు. సో నేను కాంట్రవర్సరీగా మాట్లాడడం కాదండి నా ముఖ్య ఉద్దేశం. నన్ను ఎలా అవహేళన చేస్తున్నారో నా సినిమాని అలా అవహేళన చేయకూడదంటే మీడియా మీరు సపోర్ట్ చేయాలి, ఒక మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి, తీసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఒకటే నా దృక్పథం అండి. రేపు టుమారో మార్నింగ్ లిస్ట్ ఫైనల్ అవుద్దండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. రవిశంకర్ గారు, ఇక్కడంతా ఇప్పటివరకు జరిగింది చూస్తే అంతా ముసుగులో గుద్దులాట, దాగుడు మూతల వ్యవహారం నడుస్తుంది. సో మీ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ మీద ఒక యుద్ధం లాగానే కనిపిస్తుంది పోస్టర్. అనిపించింది. వెరీ గుడ్. సో మీ ఈ సినిమాను చేయడం వెనుక ఏం ఎజెండా ఉందండి? ఇందాక నుంచి చెప్తున్నా అదే, రైతు 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 రైతు. నేను ఒక రైతు బిడ్డని, నాకు రాజధానిలో 1 సెంటీమీటర్ భూమి కూడా లేదు. నేను ఇందాక చెప్పాను, నేను రాజధాని వైపు వెళ్ళటం కూడా ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు మాత్రమే వెళ్ళాను. అంతకు ముందు కూడా కనీసం నేను రాజధానికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఆ గ్రామాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ఇంకా రైతు పక్షాన సినిమా తీయాలి, ఒక రైతు బిడ్డగానే ముందుకు వచ్చాను. రైతులను బాధ పెట్టినాడు ఎవడో, వారు ఎవరైనా సరే సినిమా తీస్తా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, రేపు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఎల్లుండి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎవరైనా సరే నేను రైతు పక్షాన్ని సినిమా తీసా, ఒక రాజకీయ నాయకుడి పక్షాన్ని తీయలేదు సినిమా. రావడానిక బాబు ఇందాక నుంచి చెప్పిన సోది ఇదే. మేము 22 నెలల నుంచి సినిమా తీసుకుంటూ వచ్చాం. 6 నెలల నుంచి చేసిన సెన్సార్లు, సీజీ వర్క్లు ఇవన్నీ జరుగుతూ వచ్చి కలిసి రావడం, కలిసి సపోర్ట్ చేస్తే కలిసి వస్తుంది, జనంలోకి వెళ్తుందండి మంచి సినిమా. రవిశంకర్, లాస్ట్ ప్రశ్న చెప్పండి. బయట అనుకునేది ఏంటంటే మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు, ఆ ఎజెండాతోనే. నాకు ఇచ్చిన వద్దబ్బా ఈ రాజకీయాలు రొచ్చు, నీ అమ్మ మొగుడా నీ అయ్యా ఈ తిట్టుకోవటానిక? ఇంట్లో పిల్లల్ని ఆడవాళ్ళని వీధికి ఈడ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా? ఎందుకు చెప్పండి? ఇవాళ ఏంటి, ఇంట్లో గౌరవంగా బతికి ఆడాలని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నానా బూతులు మాట్లాడుకునే అసెంబ్లీలో నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయట వేసుకోవాల్సినంత అవసరం నాకు ఉందంటారు ఇవాళ? చెప్పండి, మీరే చెప్పండి. ఎంత దిగజారిపోని. ఒకప్పుడు మహామహులు ఉండేవాళ్ళు. ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది, రోమాలు నెక్కబొడిచినాయి. ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు, ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు.
ఆ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో ఆ భాష భావం అద్భుతం. అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను, వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు, రోత అసహ్యం. అటువంటి దాంట్లోకి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా. మాట్లాడచ్చు. దయచేసి మీరు అందరూ మీడియా వాళ్ళందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక మంచి సినిమా తీసాం, రాజకీయంగా అలాంటివన్నీ మీరు ఆలోచించొద్దు. వాళ్ళ జీవితాల్లో ఎవరు ద్రోహం చేస్తే వాళ్ళే మంచితంగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాను ప్రోత్సహించి అందరికీ చేరేలా చేరుస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.